ఈరోజు వినిపించబోతున్న నవల కాటేసిన సుఖం. రచన యార్లగడ్డ సరోజినీదేవి గారు. అనునిత్యం కళ్యాణ శోభతో కలియుగ వైకుంఠంలాగా వెలుగొందుతుండే రెండంతస్తుల మేడను రెప్పవాల్చకుండా గంటలను నిమిషాలుగా చూస్తూ గడిపేయటంతోనే సుభద్రకు ఏ రోజుకారోజు ఇట్టే గడిచిపోతూ ఉంటుంది. ఎదురింటి మేడలోకి ఎప్పుడు ఎవరో ఒకరు కారులోనో జీపులోనో స్కూటర్ మీద తప్పితే నడిచిరాగా సుభద్ర ఎప్పుడూ చూడలేదు. నూటికి కోటికి ఏ ఒకరిద్దరు నడిచొచ్చినా అలాంటి వాళ్ళు బీదవాళ్ళని, వాళ్ళు ధరించిన బట్టలు, కాళ్లకు అరిగిపోయిన చెప్పులే సాక్ష్యం. చదువు మీద మమకారం చంపుకోలేక కాలేజీ ఫీజులకని వారానికి 2 పూటల భోజనం కొరకు యాచించుకునే వాళ్లే ఎక్కువ. అలా ఒకళ్ళిద్దరు తప్ప ఆ ఇంటికి వచ్చేవాళ్లంతా ఖరీదు గల మనుషులే. ఆ ఇంటి యజమాని గంగాధరం కూడా ఖరీదు గల మనిషే. ఎమ్మెల్యే కాస్త ఎంపీ అయి కూర్చున్నాడు. పలుకుబడిని అమ్మి డబ్బు చేసుకునే రాజకీయ నాయకుల్లో గంగాధరం ఒకడు. అలా సంపాదించిన దాన్ని 4 రకాలుగా దానాలు చేయటంలో వెనుకాడడు. ఆయన్ని ఎంపీ చేసిన వాళ్లే తమ పనులు నిరాఘాటంగా చేయించుకుంటున్నారు. గంగాధరం గారి ఏకైక కుమార్తె లక్ష్మి నిజంగానే లక్ష్మీదేవిలాగే ఉంటుంది. రోజు కారులోనే కాలేజీకి వెళ్తుంది, వస్తుంది. నేల మీద కాలు మోపి బయటికి వచ్చేది చాలా అరుదు. అలాగని అతిశయం లేని మనిషి. మనసు విప్పి మాట్లాడే మనస్తత్వం లక్ష్మిది. ఎప్పుడు చూసినా ఆ మేడ వచ్చిపోయే వాళ్లతో రోజు ఒక నిమిషంలాగా గడిచిపోతుంది వాళ్ళకి. ఏ సంతోషం ప్రశాంతత లేకపోగా నిత్యం సాధింపులతో, చాకిరీతో, చాలీ చాలని జీతంతో నిత్యావసరాలకి తడిపొడిగా సరిపోయే కుటుంబంలో సుభద్ర పెద్ద కూతురిగా పుట్టింది. రామానుజం కడుపున ఇంకా 8వ బిడ్డను కనటానికి సిద్ధంగా ఉన్న తల్లిని పరిమిత సంతానం అనే నినాదం చెవిలో దూర్చుకొని తండ్రి అంటే సుభద్రకి అమితమైన కోపం. ఇప్పుడున్న వాళ్లకే 2 పూటలా తిండి పెట్టలేని అసమర్థులయ్యారు తల్లిదండ్రులు. ఇంకా పుట్టబోయే వాళ్ళకేం పెట్టగలరు అని బాధపడేది. 10th క్లాస్తో చదువు ఆపేసిన సుభద్రకు నవలలు, వారపత్రికలంటే అభిమానం. కొనుక్కుని చదవగలిగే స్తోమత లేదు. అందుకని ఎదురింటి మేడలోని లక్ష్మితో పరిచయం. స్కూలు చదువైనా పోగొట్టుకోలేదు. 2 రోజులకు ఒకసారి వెళ్ళి లక్ష్మి దగ్గర వార మాసపత్రికలు తెచ్చుకొని చదివి తిరిగి జాగ్రత్తగా ఇచ్చేస్తుండేది. తన అంతస్తుకి సరిపోని సుభద్రను లక్ష్మి ఎంతో ఆదరించేది. చదువుకోమని ఎన్నో పుస్తకాలు ఇచ్చేది. ఇద్దరి మధ్య అనుకోని చనువు పెరిగిపోయింది. గంటల తరబడి సినిమాల గురించి, నవల్స్ గురించి చర్చించుకుంటూ ఉండేవారు. అరమరికలు లేకుండా లక్ష్మి తనతో అలా మాట్లాడుతుంటే ఆమె అంటే ఒక విధమైన గౌరవం ఏర్పడింది. లక్ష్మి ఇంకా తనను స్నేహితురాలుగా భావించటమే మహాభాగ్యంగా భావించేది సుభద్ర. లక్ష్మి ఎంత అదృష్టవంతురాలు. ఏనాడు పెట్టి పుట్టిందో అలా రాజభోగాలు అనుభవించుతోంది. తనకి జన్మలో అలాంటి అదృష్టం కలుగుతుందా? కడుపు నిండా తినటానికే లేదు. మేడలు, మిద్దెలు ఎలా వస్తాయి? అలాంటి అదృష్టం లభించాలంటే ఇంకెన్ని జన్మలెత్తాలో. నియాన్ లైట్ల వెలుతురులో అందంగా, గంభీరంగా, హుందాగా కనిపించుతున్న లక్ష్మీ నిలయం అన్న ఆ 2 అంతస్తుల మేడవంక చూస్తూ ఆలోచించుకుంటూ వీధి గుమ్మానికి ఆనుకొని నిలబడిపోయిన సుభద్రకు, ఎక్కడ చచ్చావే సుభద్ర? యువతల చంటాడు అన్నానికి ఏడుస్తున్నాడు వినపట్టంలా? తల్లి శాంతమ్మ గావుకేక వేయటం, ఆ తరువాత విసుక్కోవటం విన్న సుభద్ర నిట్టూర్చింది బాధగా. సాయంత్రం పూటైనా కాస్త తీరుబడిగా ఉండేందుకు వీలు లేని తన బ్రతుకు మీద తనకే అసహ్యం వేసింది. లోపలే విసుక్కుంటూ లోపలికి వెళ్ళింది. స్కూల్ నుంచి వచ్చి ఆటలాడి ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుని కాళ్ళు చేతులు కడుక్కున్నామంటూ 2 లోటాల నీళ్లు కాళ్ల మీద చేతుల మీద దిమ్మరించుకొని పోలం అంటూ అన్నాలకి ఎగబడ్డారు. గరిట లేకపోతే చేతులతోనే దేవుకుంటున్నారు. అది చూసిన శాంతమ్మకి కోపం వచ్చి చేతికి అందిన వాడిని బాధింది. ఆ విసుగుని సుభద్ర మీద చూపించింది. వీధి వాకిట్లో నుంచి వచ్చిన సుభద్రను చూడగానే శాంతమ్మ కోపం మరింత ఎక్కువైంది. చంటాడు చేయిదీగకుండా ఉన్నాడు. నేనా లేవలేని మనిషిని. పిల్లలు అన్నాలను ఒకటే గోల. వచ్చిన వాళ్ళకి కాస్త అన్నాలవి పెట్టకూడదు? నన్ను కానట్టే ఉంటావు. ఎదీ వచ్చిన బిడ్డ ఉందన్న సుఖం లేనే లేదు. ఎప్పటికప్పుడు చెప్పి మరీ చేయించుకోవాల్సి వస్తున్నది. ఆ వీధి గుమ్మంలో ఎప్పుడూ పడిగాపులు పడి ఉండకపోతే ఇంట్లో పని చూడకూడదు? కూర్చుని తినటానికి మనమేమీ జమీందార్లం కాదు. శాంతమ్మ దండకం అలాగే సాగిపోతూనే ఉంది గాని సుభద్ర తిరిగి జవాబు చెప్పలేకపోయింది. తల్లి దండకం ఇప్పుడేమీ కొత్త కాదు. భర్త మీద కోపం వచ్చినా, తనకి ఒంట్లో నీరసంగా ఉన్నా, పిల్లలు అల్లరి చేసినా ఆ విసుగంతా ఏమీ మాట్లాడని సుభద్ర మీదనే చూపించుతుంది. తల్లి ఎలా అన్నా, ఏమి తిట్టినా తిరిగి జవాబివ్వదు. తల్లి అలా విసుక్కోవటంలో గల కారణాలు ఏమిటో సుభద్రకు తెలుసు. అందుకే తిరిగి జవాబివ్వదు.
తల్లి ప్రమేయం లేకుండానే వంట వార్పుల నుంచి పిల్లల్ని స్కూలుకి పంపటం వరకు సుభద్రే చేస్తుంది. తీరిక సమయాల్లో లక్ష్మిని అడిగి తెచ్చుకున్న పుస్తకాలు చదువుకుంటుంది. మరీ విసుగ్గా ఉన్నప్పుడు వీధి గుమ్మంలోకి వెళ్ళి లక్ష్మీ నిలయం ప్రాంగణంలో నిలబడి ఉన్న రకరకాల కారుల వంక స్కూటర్ల వంక చూస్తూ ఉంటుంది. అలా చూస్తూనే హాయిగా ఫీల్ అవటం పరిపాటి అయిపోయింది. ఆ హాయిలోనే ఎన్నో మధురాతి మధురిమలు, గగనాన్ని అధిరోహించే కోరికలు, మనసులోనే కోరికలకి కోటలు కట్టే సుభద్ర మనసు తాను అలాంటి మేడలో ఉంటే ఎంత బాగుంటుంది, నిజంగా తను అలాంటి మేడలోనే ఉంటే అంత ఇంటిలో తానెలా మసులుకునేది, మనసులోనే రూపురేఖలు దిద్దుకునేది. ఒక్కొక్కసారి కమ్మని ఊహల్లో అలా అలా గాలిలో తేలిపోతుండే సమయంలో ఎక్కడ చచ్చావే సుభద్ర అన్న తల్లి గావు కేకతో ఉలిక్కిపడి ఇహలోకంలోకి వచ్చేది. ఊహల్లో కూడా 10 నిమిషాలు బ్రతకనియే తల్లి మీద ఆ సమయంలో విపరీతమైన కోపం వచ్చేది. అంతలోనే తనను తాను తమాయించుకునేది. 2 గదుల ఇల్లు, చాలిని ఆ ఇంటి వాతావరణాన్ని చూసి బాధపడేది. తను కలల్లో విహరించే అందమైన ఊహలను అకస్మాత్తుగా చెరిపివేస్తుండే తల్లిని ఆ క్షణంలో తీవ్రంగా మనసులోనే శపించుకునేది. తల్లి ఉన్న తీరుకి అలా కోపం రావటం, ఆ కోపంలో గావుకేకలు వేయటం సహజం అని అంత కోపాన్ని దిగమ్రింగుకోవటం సుభద్రకు అలవాటైపోయింది. పిల్లలు అన్నాలు తింటూ ఉన్నా కూడా గోలగా అరుచుకోవటం, వాళ్ళు తిని లేచేసరికి ఇల్లు రణరంగంలా చేయటం అలవాటు. సుభద్ర కోప్పడినా వినే మనస్తత్వాలు కాదు. ఇంతలో రామానుజం రావటంతో పిల్లల అల్లరి కొంచెం తగ్గింది. వంట ఇంట్లో పళ్ళాల దగ్గర పారబోసిన అన్నాన్ని చూసి ఉగ్రుడైపోయాడు. అసలే బియ్యం కొనలేక చస్తుంటే సగం తిని సగం నేలన పోస్తుంటే చూస్తూ ఊరుకున్నావంటే, ఇంట్లో కూర్చుని తింటుంటే మీకేమీ బాధ లేకుండా ఉంది. శాంతమ్మ మీద విరుచుకుపడ్డాడు. పిల్లలు తింటుంటే ఆ మాత్రం మెతుకులు రాలవు, రావటమే కేకలు వేయటం మీకు అలవాటేగా. చంకలో ఉన్న పిల్లాడిని చాప మీద పడుకోబెడుతూ అంది శాంతమ్మ విసుగ్గా. నేను కేకలు వేయటమే కనిపిస్తోంది కానీ ఇంట్లో ఉండి కూడా దుబారా చేస్తుంటే ఒళ్ళు మండదు? మండుతుంది. మండదు. ఇంట్లో మేమేమి కూర్చుని మీరు సంపాదించుకొని వచ్చే నేలను తింటున్నాం కదూ. నా సంపాదన తక్కువని కదూ నీ ఏడుపు. ఇంతకంటే నీ మొహానికి ఇంకేం కావాలే? ఈ పాటి అదృష్టానికి నువ్వింకా గర్వపడాలి. ఇంతోటి సంబడానికా? చేతులు విసురుగా తిప్పింది శాంతమ్మ. నేను కాబట్టి నీకింకా పెడుతున్నానే. పెళ్ళానికి కూడు పెట్టడం ఊరికి ఉపకారం చేసినట్లు మాట్లాడుతున్నారు. ఎవరు పిల్లనిచ్చేవాళ్ళు లేక మా నాన్నని బ్రతిమాలి. చాలే నోర్ముయ్యవే, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉంది నీ వరుస చూస్తుంటే అంటూనే తుండు కట్టుకొని పెరట్లో ఉన్న బావి దగ్గరికి వెళ్ళిపోయాడు రామానుజం. సుభద్రకి ఎందుకనో వాళ్ళిద్దరి కీచులాట వినేందుకు అసహ్యంగా ఉంటుంది. అసలు తల్లి తండ్రి ఎప్పుడూ కీచులాడుకున్నా ఇదే వరుస. ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గరు. మాటలు చెట్పట్మంటూ విసురుకోవటమే వాళ్ల పని. మరో అరగంటకి అంతకుముందు అనుకున్నవన్నీ మర్చిపోయి మరో సంఘటన మీదికి ఇద్దరి ఆలోచనలు ఒకే వైపుకి పరుగులు తీయటం, తిరిగి వాటిని గురించి చర్చించుకోవటంతో ఆ రోజుకి రాజీ కుదిరిపోయినట్టే. ఆ ఇంటి పద్ధతి అలవాటైపోయినా లోపల తల్లి తండ్రి అంటే ఉన్న అసహ్యం సుభద్రకి అంతా ఇంత కాదు. ఇలాంటి జీవితాలు పగవారికి కూడా వద్దు అనుకునేది. కానీ అలా జరిగిపోతూనే ఉన్నాయి రోజులు. రామానుజం స్నానం చేసి వచ్చేసరికి వంటిల్లు శుభ్రం చేసి తండ్రికి పీట వాల్చి పళ్ళెంలో అన్నం పెట్టి తీసుకొచ్చి తండ్రి ముందు పెట్టింది సుభద్ర. చంటివాడిని చాప మీద జోకొడుతూనే నడవాలో కూర్చుంది శాంతమ్మ. నిద్రపోతున్నా అలాగే కూర్చోవటం అలవాటామెకు. అలా కూర్చొనే సుభద్ర మీద ఆజమాయిషి చెలాయించుతూ ఇంటి పనంతా చేయించుకుంది శాంతమ్మ. పళ్ళెంలో చెయ్యి పెట్టిన రామానుజానికి పచ్చడి తగిలేసరికి విసుగ్గా భార్య వంక చూసి అన్నాడు, పచ్చడి మెతుకులు తింటే వేడి చేస్తుందని ఎన్నిసార్లు చెప్పానే? చెప్పటం తేలికే, నూనె నిండుకున్నదని నిన్ననే చెప్పాను. కూరగాయలవాడు పాతబాకి ఇస్తేనే గాని కూరలు ఇవ్వనన్నాడు. అంతకంటే విసుగ్గా జవాబిచ్చింది భర్తకు శాంతమ్మ. ఇంటికి రావటం ఆలస్యం, అది లేదు ఇది లేదని ఏడుపే గాని మరో మాట వినాలన్నా నీ నోటి నుంచి రాదు. చిచి. పచ్చడి ముద్దను నమిలి మింగటంలో పొలమారి విపరీతంగా దగ్గాడు. మరలా మొదలైంది ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అనుకుంటూ చేతులు కడుక్కునే నెపంతో పెరట్లోకి వెళ్ళిపోయింది సుభద్ర. లోపల నుంచి తండ్రి తిట్లు, తల్లి చిన్నగా ఏడవటం వినిపించేసరికి చిరాకు పడిపోయింది. తండ్రి పళ్ళెం దగ్గర ఉప్పు మజ్జిగ గిన్నె పెట్టి చదివేసిన పుస్తకాలు ఇచ్చేసి కొత్తవి తెచ్చుకుందామన్న నెపంతో పుస్తకాలు పట్టుకొని వాళ్ళింటికి వెళ్ళింది. సుభద్రను చూడగానే లక్ష్మి చదువుతున్న వారపత్రికను టీపాయ్ మీద ఉంచి చిరునవ్వుతో కూర్చోమని ఆహ్వానించి మరొక కుర్చీ చూపించింది నవ్వుతూ.
తను తెచ్చిన పుస్తకాలను ర్యాక్లో ఉంచి వచ్చి కుర్చీలో కూర్చుంది. సాయంత్రాలప్పుడైనా రావేమిటి సుభద్ర, ఏం తోచక చేస్తున్నాననుకో, నువ్వైనా వస్తుంటే కొంత కాలక్షేపం అవుతుంది అంది లక్ష్మి. మీలాంటి మహారాజులకు రోజు గడవడమే గగనం, మాలాంటి వాళ్ళకి తోచటం లేదన్న మాట చాలా అరుదైన విషయం. దేనికైనా పెట్టి పుట్టాలంటారు లక్ష్మి అంది సుభద్ర నవ్వుతూ. డబ్బున్న వాళ్ళు అంటారే గాని మాకుండే బాధలు మాకున్నాయి, లేవని మాత్రం అనుకోకు. పగలంతా చాకిరీ చేసుకునే మాకు నివ్వంటున తోచటం లేదన్న మాట వింతగా ఉంటుంది అంటూ నవ్వటానికి ప్రయత్నించింది, కానీ నవ్వలేకపోయింది. కానీ సుభద్ర మాటల్లో కొంత ఈర్ష్య అనుకోకుండా వ్యక్తపడింది. అది గ్రహించింది లక్ష్మి. మీ బాధ మీది, మా బాధ మాది, ఎవరిది వాళ్ళకి అర్థం కావాలి అన్నట్లు రేపు సినిమాకి వెళ్దామా అంది లక్ష్మి. రేపా? వీలును బట్టి రేపు చెప్తాను. ఎందుకంటావా? చెంటాడికి విరేచనాలై అమ్మ చెంక దిగటం లేదు. అబ్బబ్బా ఆపు సుభద్ర నీ సోదా. ఎప్పుడు విన్నా ఎవరో ఒకరికి ఏదో ఒక రోగం అంటూనే ఉంటావు. ఒక్కదాన్నే వెళ్ళాలంటే బోరు. కంపెనీ ఉంటే సరదాగా ఉంటుంది. రేపు తప్పనిసరిగా సినిమాకు ఇద్దరం కలిసి వెళ్ళవలసిందే. ఏదో సాకు చెప్పి తప్పించుకున్నావంటే నేను ఊరుకోను, ముందే చెప్తున్నాను తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది లక్ష్మి. నవ్వుకుంది సుభద్ర. ఒకసారి ఇలాగే లక్ష్మికి మాట ఇచ్చింది తల్లి నడక్కుండానే. తీరా వెళ్లబోయే ముందు తల్లి శాపనార్థాలు మొదలయ్యాయి. మానేద్దామనుకుంది. లక్ష్మి ఏమైనా అనుకోగలదని తల్లి తిట్టినా బ్రతిమాలి మరీ వెళ్ళింది. లక్ష్మితో కలిసి సినిమాకు వెళ్ళి వచ్చిన ఆనందమే లేకపోయింది. 2 రోజుల వరకు ఏదో ఒక దాని మీద తల్లి సాధిస్తూనే ఉంది. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అని తల్లి మూర్ఖత్వం మీద విపరీతమైన కోపం వచ్చింది. అందుకే లక్ష్మికి మాట ఇవ్వటంలో జంకింది. చివరికి సరేననే వరకు లక్ష్మి వదిలిపెట్టలేదు. కొత్త పుస్తకాలు తీసుకుని ఇంటికొచ్చేసింది సుభద్ర. సుభద్ర కోసం లక్ష్మి 2 సార్లు కబురు చేసేసరికి శాంతమ్మకి ఇంకా కాదనటానికి వీలు చిక్కలేదు. పనంతా తనొక్కతే చేయవలసి వస్తుందని సుభద్ర వెళ్లే వరకు ఏదో ఒక పని పురమాయించుతూనే ఉంది. తల్లి మనస్తత్వం తెలిసి ఉన్న సుభద్ర ఓపిగ్గా అన్ని పనులు చేసి మరీ లక్ష్మి దగ్గరికి వెళ్ళింది. చాలా ఆలస్యమైంది సుభద్ర అంది లక్ష్మి నొచ్చుకుంటూ. నా పరిస్థితి నీకు తెలుసుగా, అమ్మ లేవలేని స్థితి. పిల్లలు మధ్యలో అందుకొని అబ్బబ్బా ఆపు సుభద్ర నీ సోదా. మీ నాన్నకి 40 ఏళ్ళు దాటినా ఇంకా పిల్లల్ని కంటుంటే మీ అమ్మ వంట్లో ఏం బాగుంటుంది? అంతో ఇంతో చదువుకున్నాడు మీ నాన్న, ఇంతమందిని కానీ ఏం చేస్తాడు? సుభద్ర అంటే చనువు కొద్దీ అంది లక్ష్మి. ఆ విషయం మనం వాళ్ళకి చెప్పే వయసు కాదు. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోగల జ్ఞానం ఇద్దరికీ నశించిపోయింది. ఇప్పుడు ఇక ఏమనుకున్నా లాభం లేదు బాధగా అంది సుభద్ర. సరే మనకి లేట్ అయిపోతుంది పద. నారు పోసినవాడు నీరు పోయాడా అనంటారు ఇలాంటి వాళ్ళు అంటూనే కారు దగ్గరకు నడిచింది లక్ష్మి. ఆమెను అనుసరించింది సుభద్ర. పడవలాగా బారు వెడల్పుగా విమానం రెక్కల్లాంటి ఆకారం గల పెద్ద కారుని చూడగానే సుభద్ర కళ్ళు విప్పారాయి. ఇంత కారే ఎంత అందంగా ఉందో, తళతళ మెరిసిపోతోంది అనుకుంది. సుభద్ర ఆశ్చర్యపోవడం చూసి లక్ష్మి నవ్వుకుంటూ డోరు తీస్తోంది. చెవర్లెట్ అంటారు, బెంగళూరు నుంచి నాన్నగారు ఫ్రెండ్ పంపించాడు, ఇంపోర్టెడ్ కారు అంటూ డోరు తెరిచి హారన్ నొక్కింది. చెట్ల చాటున నిలబడి బీడీ కాల్చుకుంటున్న డ్రైవర్ హారన్ వినిపించి సగం కాల్చిన బీడీని కింద పడేసి చెప్పు కాలితో నలిపి తొందరగా కారు దగ్గరికి వచ్చాడు. సుభద్ర సీట్లో కూర్చునేసరికి మెత్తని కుషన్ కావటం వల్ల కూరుకుపోయినట్లుగా ఉంది. కారు ఎక్కటం, అందులో ఇంత పెద్ద కారు ఎక్కటం అదే తొలిసారి కావటం వల్ల కొత్తగా ఉంది. అంతకుముందు లక్ష్మి తను 2 సార్లు సినిమాకు వెళ్ళినా హాలు మరీ దగ్గర కావటం వల్ల నడిచే వెళ్ళారు. ఎప్పుడో ఒకసారి కాబోలు బస్సు ఎక్కి తల్లితో పాటు మేనమామల ఊరు వెళ్ళింది. బస్సు కుదుపులతో ఎత్తెత్తి కొడుతూ ప్రతి చిన్న ఊరిలోనూ ఆగి లెక్కకు మించిన జనాన్ని ఎక్కించేవాడు కండక్టర్. కాలు కదిపే చోటు లేక చుట్టలు కాల్చేవాళ్లు గొంగళ్ళు భుజాన వేసుకుని బస్సు కిటికీల గుండా 2 వేళ్ల సందుల్లో నుంచి తుపుక్కున ఉమ్ము వేసేవారు. గాలి ఎదురు వచ్చి తుంపర్లు పక్కనున్న వాళ్ల మీద పడేవి. ఆ వాసన ఆ మనుషుల మడ్డితనాన్ని చూసి అసహించుకునేది. ఈ కారు అలా లేదు. 4 కూర్చోవలసిన సీటులో తామిద్దరే కూర్చున్నారు. విశాలంగా హాయిగా కూర్చున్నట్లుంది. చల్లని గాలికి ముంగురులు ఎగిరి ముఖాన్ని రాసుకుంటుంటే పైకి తీసుకుంటూ వెనక్కి పోతున్న షాపులను, షోకేసుల్లో నిలువెత్తు బొమ్మలకి చీరలు కట్టి, ఇలాంటివి ఇంకా మా షాపులో ఉన్నవి, ఇలాంటి రంగు చీర కట్టుకుంటే మీరు బొమ్మల్లా అందంగా ఉంటారు అన్న భావనతో షోకేసుని ట్యూబ్లైట్స్ వెలుతురులో మరింత అందంగా ఉంచారు. అలాంటి పట్టుచీర కట్టుకుంటే పచ్చడి మెతుకులకే మొహం వాచిపోయి ఉన్న తను అడుగు వెడల్పు గల జరీ చీర కట్టుకోగలదా
అందుకు మరో జన్మెత్తాలేమో. కారు థియేటర్ ముందు ఆగింది చిన్న కుదుపుతో. డ్రైవర్ దిగి వెనక డోర్ తీసి పట్టుకున్నాడు. ముందు లక్ష్మి, తరువాత సుభద్ర దిగారు. డ్రైవర్ డోర్ లాక్ చేసి యువతలగా నిలబడ్డాడు. మెట్లు ఎక్కుతుండగా థియేటర్ మేనేజర్ ఎదురొచ్చి లక్ష్మికి నమస్కరించి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఎయిర్ కండిషన్డ్ కావటం వల్ల ఎంతో హాయిగా ఉంది సుభద్రకి. లక్ష్మి టికెట్లు తీసుకోలేదేమిటనుకుంది. డబ్బున్న వాళ్ళకి అన్నీ ఉచితమేమో అనుకుంది. హాల్లోని చాలామంది లక్ష్మిని చూసి పలకరించటం, నమస్కరించటం. లక్ష్మి పక్కనే వెలిసిపోయిన వాయిల్ చీర కట్టుకుని కూర్చుని ఉన్న సుభద్రను చూసి ప్రశ్నార్థకంగా లక్ష్మి వంక చూడసాగారు. లక్ష్మి కట్టుకున్న జార్జెట్ చీర ముందు తను కట్టుకున్న చీర ఏ పాటిది? తనను స్నేహితురాలు అనుకుంటున్నారా లేక ఆయా అనుకుంటున్నారా అన్న సందేహం కలిగింది సుభద్రకు. తన దురదృష్టం, గుమాస్తాగాడి కూతురై పుట్టింది కానీ లక్ష్మిలాగా అయినింట పుట్టినట్లయితే మంచి మంచి చీరలు, నగలు పెట్టుకునుండేది. ఇంకెప్పుడు లక్ష్మితో సినిమాకు రాకూడదు అనుకుంది. అప్పుడే ఈర్ష్య లాంటిది కూడా ఓ మూల నుంచి తొంగి చూసింది సుభద్రలో. ఇంటర్వెల్లో కాఫీ వచ్చింది ఇద్దరికీను. కొంచెం చప్పరించగానే కొత్త రుచి చూసినట్లుగా అనిపించింది. రోజు తను ఇంట్లో తాగే కాఫీ కంటే కూడా ఎంతో రుచిగా ఉంది. ఏం కాఫీ అంది లక్ష్మిని నెమ్మదిగా. బ్రూ అంది కప్పుని ట్రేలో ఉంచుతూ. అలాగా అని తిరిగి కాఫీ తాగటంలో నిమగ్నురాలైపోయింది. కప్పు ఖాళీ అవగానే లక్ష్మి ట్రేలో పెట్టడం చూసి తను పెట్టింది. బాయ్ 2 కిళ్ళీలు ఇచ్చి వెళ్ళిపోయాడు. లక్ష్మికి నమస్కరించి ఒక కిళ్ళి సుభద్రకిచ్చి తనొకటి బుగ్గన కుక్కున్నది. లక్ష్మికి వాళ్ళు మర్యాద కోసం పంపించారంటే ఖరీదు గల కాఫీ అయి ఉంటుంది. బ్రూ అనేది అడ్వర్టైజ్మెంట్స్గా పత్రికల్లోనూ పేపర్లలోనూ చూసిందే గాని ఎప్పుడూ తాగి ఎరగదు. కిళ్ళీ కూడా అంతే, నములుతుంటే అమృతంలాగా ఉంది. ఎప్పుడైనా వికారంగా ఉన్నప్పుడు లవంగం మొగ్గ నోట్లో వేసుకోవాలనుకునేది. డబ్బాలన్నీ వెతికినా కనిపించేది కాదు. చివరికి కొంచెం ధనియాలు నోట్లో వేసుకొని నమిలేది. ఇలాంటి కిళ్ళి రోజూ తింటే దీని ఖరీదు 50 పైసలు. ఆ 50 పైసలుంటే ఒక పూట కూరకు సరిపోతుంది తమ ఇంటిలో. అంతవరకు దివ్యలోకంలో విహరించి వచ్చిన హాయి, అనుభూతి ఎంతోసేపు నిలవలేదు. ఇంటికి వచ్చేసరికి ఇంకా అన్నం వండలేదు. తొందరగా స్టవ్ అంటించి బియ్యం పడేయ్, పిల్లలకి మధ్యాహ్నం మిగిలింది పెట్టాను, మీ నాన్న వచ్చేసరికి ఆలస్యం అవుతుందన్నారు అంటూ ఆయాసపడుతూ చాప మీద అటు ఇటు దొల్లనారంభించింది శాంతమ్మ. చిన్నగా నిట్టూర్చుతూ వంట ఇంట్లో కడుగుపెట్టింది. సాయంత్రం తిన్న ఎంగిలి పళ్ళాలు, మంచినీళ్ళ గ్లాసులు అలాగే ఉన్నాయి. చీమలు ఎంగిలి పళ్ళాల మీద బారులు కట్టి ఉన్నాయి. సగం సగం ఉన్న మంచినీళ్ళ గ్లాసులు క్రింద పడి నీళ్లు పల్లం ఉన్నంత వరకు వెళ్ళి అక్కడ మడుగులా నిలిచిపోయాయి. ఆ వంట ఇంటి వాతావరణం ఎంతో అసహ్యం కలిగించింది. మరో 2 గంటలు సినిమా ఉండకూడదు, 3 గంటలకే సినిమా అయిపోవాలా అనుకుంది బాధగా. అంతవరకు అనుభవించిన హాయి ఇంటికి వచ్చేసరికి క్షణికమనిపించింది. చీర చెంగు ఎత్తిపట్టి దోపుకొని పనికి ఉపక్రమించింది. పనంతా చేసి బియ్యం కడిగిపెట్టి బావి దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కొని లోపలికొచ్చి పైట చెంగుతో ముఖం తుడుచుకుంటూ అద్దంలో చూసుకుంది. కళ్ళ క్రింద నల్లగా ఉన్నది. నలుపు మరీ కొట్టొచ్చినట్లు కనిపించుతోంది. సుభద్ర పచ్చని ఛాయ కావటం వల్ల. అంటే తనకిప్పుడు వయస్సు ఎంత? లక్ష్మి కంటే తనే పెద్దది. పెద్ద తమ్ముడు బాబిగాడు స్కూల్ ఫైనల్ 4 సార్లు డింకి కొట్టి 5వ సారికి ఎలాగో పాస్ అయ్యాడు. వాడికి 20 ఏళ్ళని గుర్తు. అంటే తనకి 22, 23 ఉండొచ్చు. పాచిపని దగ్గర నుంచి అంట్ల గిన్నెల వరకు తోమిన చేతులు తెల్లగా బొబ్బలు కట్టి గట్టిపడిపోయి మోటుదేలి ఉన్నాయి. ఇప్పుడు తన వయసు వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో హాయిగా సంసారం చేసుకుంటున్నారు. తనేమో ఇలా. తనకసలు పెళ్ళయ్యే యోగం ఉన్నదో లేదో. పెళ్ళంటే మాటలా? మింగటానికి మెతుకులు లేకపోయినా పిల్లనిస్తామంటే చాలు, కట్నం ఏమిస్తావని అడుగుతుండే కుర్రవాళ్ల రోజులివి. అలాంటిది వేలు కట్నమిచ్చి తండ్రికి తన పెళ్లి చెయ్యగలిగే తాహతు అంతకంటే లేదు. ఈ జీవితం ఇలా గడిచిపోవలసిందే. బలవంతంగా కోరికలు అణగదొక్కుకోవాల్సిందే. అన్నం ఉడికి పొంగి స్టవ్ క్షణంలో తడిసి ఆరిపోయిన వాసన వెయ్యగానే ఇహలోకంలోకి వచ్చింది సుభద్ర. తొందరగా అన్నం గిన్నెను దింపి మరలా వెలిగించింది. తడిసినవి కావటం వల్ల ఓ పట్టాన అంటుకోలేదు. తల్లి కేకలు వినిపించి హడావిడిగా మసిగుడ్డతో వత్తులను గట్టిగా తుడిచి అంటించింది. ఈ పాటికి అన్నం ఉడికేది. ఏ లోకంలో ఉంటావో ఏమో, పొంగిపోయేది కూడా చూసుకోవు. ఏమొచ్చిందంట? చాప మీదే లేచి కూర్చున్న శాంతమ్మ స్టవ్ చుట్టూ పొంగిపోయిన అన్నాన్ని చూసి సాధించింది. తల్లి అలా మాట్లాడటం కొత్త కాదు. జవాబు చెప్పాలనిపించలేదు సుభద్రకు. శాంతమ్మకు మరింత కోపం వచ్చింది. అదేమంటే బెల్లం కొట్టిన రాయిలాగా గుడ్లు అప్పచెప్పి చూడటం తప్ప
మాట పలుకు ఉండదా ఏమిటి? ఆ పాడు పుస్తకాలు చదవొద్దంటే వినవు. కలల్లో తేలిపోవటానికి మనమేమీ మహారోజులం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచెయ్యాలి. హుంకరించి మరీ చాప మీదికి తన భారీ శరీరాన్ని ఆంచింది విసుగ్గా. మహారాజుల బిడ్డలం కాదని తల్లి చెప్తున్నప్పుడల్లా సుభద్రకు కళ్ళ నిండుగా నీళ్లు నిండుకునేవి. మహారాజు బిడ్డలం అయి ఉన్నట్లయితే తల్లి పదే పదే చెప్పి ఉండేదా? లేమితనాన్ని నిత్యం సూటిపోటి మాటలతో చిత్రహింస చేయటం శాంతమ్మకు అలవాటు. అనుక్షణం లేమితనాన్ని పరిహసించుతూ నరకం సృష్టించే తల్లి అంటే ఒక విధమైన అసహ్యం కలిగింది సుభద్రకు. అసహ్యం కలిగిన మనసులోనే దాచుకుంటుంది కానీ పైకి వ్యక్తం చేయదు. అది సుభద్ర మనస్తత్వం కూడాను. దాన్ని ఆసరాగా తీసుకొని అవసరం ఉన్నా లేకపోయినా తిట్టటం, సాధించటం శాంతమ్మ స్వభావం. అన్నం పని అవగానే దింపి స్టవ్ ఆర్పి చాపలు పరిచి పిల్లలను సరిగ్గా పడుకోబెట్టి పుస్తకం తీసుకుని లాంతర్ ముందు కూర్చుంది. ఆకలిగా ఉన్న తండ్రి వచ్చాక తినొచ్చుననుకుని గ్లాస్ మంచినీళ్లు తాగింది. రా అన్నయ్య, రా రా. వాకిట్లో నుంచి తల్లి మాటలు విని పడుకున్నదల్లా ఎప్పుడు లేచి వెళ్ళిందబ్బా అనుకుని కూర్చునే వాకిటి వైపు వంగి చూసింది. మేనమామ శోభనాద్రిని చూసి లేచి నిలబడింది. శోభనాద్రి లోపలికొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. సుభద్ర లోపల నుంచి మంచినీళ్ళ గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చింది. ఏమ్మా బాగున్నావా? మేనకోడలి వంక చూస్తూ అడిగాడు. జవాబుగా నవ్వి ఖాళీ గ్లాస్ తీసుకెళ్ళిపోయింది సుభద్ర. అభం శుభం తెలియంది ఏ ఇంట పడుతుందో మరి అన్నాడు. నీ ఎరికలో ఏదైనా సంబంధం ఉంటే చూడమని ఎప్పుడనగానో చెప్పాను. ఏం బంధువులో ఏమో, అవసరానికి ఒక్కళ్ళు ఆదుకోరు. స్వయాన అన్నగారు కాకపోయినా పేదతల్లి కొడుకైనా చిన్నప్పుడు కలిసిమెలిసి ఉన్నవాళ్లు కావటం వల్ల తరచూ కాకపోయినా అప్పుడప్పుడైనా కలుసుకుంటూ ఉండేవారు. దానితో అన్నా చెల్లెళ్ల బంధం మరింత పెనవేసుకుంది. అలా ప్రతిదానికి ప్రతివారిని నిష్ఠూరంగా మాట్లాడటం శాంతమ్మ మనస్తత్వం. ఆమె మనస్తత్వం తెలిసి ఉన్నవాళ్ళు ఆ మాటల్ని అంత తీవ్రంగా తీసుకోరు. వచ్చింది అందుకే కదమ్మా, బావగారిని కూడా రానివ్వు, మాట్లాడదాం అన్నాడు పై పంచెతో విసురుకుంటూ. అది చూసి విసనకర్ర తీసుకురమ్మని సుభద్రను ఉద్దేశించి కేక వేసింది. సుభద్ర తెచ్చిచ్చిన విసనకర్రకి కట్లు ఊడిపోయి 1-2 ఆకులు చిరిగిపోయి విసురుకుంటుంటే ముఖానికి తగలటంతో దాన్ని క్రింద పెట్టి తిరిగి పైపంచతోనే విసురుకోసాగాడు. పాడు పిల్లలు ఏ ఒక్క వస్తువుని సరిగ్గా ఉంచరు. తన అశ్రద్ధను పిల్లల మీదకి నెట్టుతూ అన్నగారికి వినపడేలా విసుక్కోసాగింది శాంతమ్మ. శోభనాద్రి చెల్లెల మాటలు వినిపించుకోలేదు. తను తెచ్చిన సంబంధం బావగారికి నచ్చుతుందా? అసలే కోపిష్టి మనిషి, ఏమంటాడో ఏమో. అతి నిదానం గల సుభద్రను 3వ పెళ్లివాడికిచ్చి అన్యాయం చేయటం లేదు కదా. ఇంతకంటే మంచి సంబంధం అసలు తేగలడా? ఆ పక్క నుంచి తనకి లాభం ఉండబట్టే మేనకోడలి పెళ్లి జరిపించాలనుకుంటున్నాడు కానీ చెల్లెలి మీద బావుమర్ది మీద ప్రేమ ఉండి కాదు. ఆ జగన్నాథం పిలకను తన చేతిలోకి తీసుకోవాలని. అది ఈ రూపేణాగా తప్పితే దొరకదనే ఆలోచించి మరీ వచ్చాడు. పైకి ఉభయుల క్షేమం కోరుతుండే పెద్ద మనిషిలాగా నటించసాగాడు. ఏది ఏమైనా ఈ లగ్నాలలో ఆ 3 ముళ్ళు వేయించేస్తే కన్నెపిల్లకి చెరవదిలించినట్టు ఉంటుంది. తను వేసిన ప్లాను ఫలించుతుంది. ఈ పెళ్లికి తన ప్లాన్కి ముడిపడి ఉన్నది. జాగ్రత్తగా వ్యవహరించకపోతే తన ప్లాను తలక్రిందులయ్యే ప్రమాదం ఉంది. ఇంతలో రామానుజం రావటం, కుశల ప్రశ్నలవటం, మరో అరగంటకి ఇద్దరూ భోజనాలకి కూర్చున్నారు. సుభద్రకు పెళ్లి సంబంధం తెచ్చాడనగానే శాంతమ్మ ప్రాణం లేచొచ్చినట్లయింది. తండ్రికి మేనమామకి వడ్డించింది సుభద్ర. మిగిలినవేమైనా కావాలంటే తను చూసుకుంటానని సుభద్రను అవతలికి వెళ్ళిపోమ్మన్నది శాంతమ్మ. ఏనాడు లేని ఓపిక తల్లికి ఇప్పుడెలా వచ్చిందబ్బా అనుకుంటూ పెరట్లోకి వెళ్ళి అరుగు మీద కూర్చుంది సుభద్ర. ఊరకరారు మహాత్ములు అన్నాడు రామానుజం అన్నం కలుపుతూ. కరెక్ట్ బావా, పొట్ట పోసుకునేవాళ్ళం. ఉద్యోగాలు వదిలి ఎక్కడికి రాగలం చెప్పు? అంతెందుకు, నువ్వు మా ఇంటికి తరచూ రాగలుగుతున్నావా? ఎవరి సంసార బాధ్యతలు వాళ్లకే సరిపోతాయి మరి. అన్నట్టు సుభద్రకి ఈ సంవత్సరమైనా పెళ్లి చేసే ఉద్దేశం ఉందా? సంబంధం ఏదైనా అనుకూలించితే చెయ్యాలనే ఉంది. మనకి అందుబాటులో ఉన్న సంబంధం ఏదైనా ఉందా? అందుబాటులోని సంబంధం ఏమి కర్మయ్యా బాబు. మన సుభద్రకు కలలోనైనా ఊహించినంత పెద్ద సంబంధం తెచ్చాను ఎంతో గర్వంగా చెప్పాడు శోభనాద్రి. అన్నగారు చెప్పే గొప్ప సంబంధం ఏమై ఉంటుందా? కట్నం ఎంత? గొప్పవాళ్ళకి కట్నాలు కూడా గొప్పగానే ఉంటాయి మరి అనుకుంది శాంతమ్మ. గుంటూరులో స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్లు ఉన్నది. లంకంత మేడ, ఎటు చూసినా సిరి సంపదలకు లోటు లేదు. మన సుభద్ర అందం సంగతి చెప్తే కళ్ళకద్దుకొని మరీ చేసుకునేందుకు అంగీకరించారనుకో. ఏమిటి, అంత గొప్పింటి సంబంధమా? అంత పెద్ద సంబంధం అందిపుచ్చుకోగలననుకున్నావా?
ఆడపిల్లకి పెళ్లి చేయలేనని హేళన చేయటానికి అన్నట్టు చెప్పే మాటలు కాదు కదా, సంశయంగా అన్నాడు రామానుజం. మా అన్నయ్య అలాంటి వాడు కాదులేండి, మీరు లేనిపోనివన్నీ ఊహించుకుంటున్నారు. మన కోసం అన్నయ్య తాపత్రయపడుతున్నాడంటే మన సుభద్ర అంటే ఉండే ప్రేమ కొద్దీ మీరింక ఎలాంటి సంశయాలు పెట్టుకోక అన్నయ్యకే వదిలేయండి ఆ భారమంతానో. కూతురికి లక్షాధికారులతో వివాహం కాబోతున్నదన్న సంతోషంతో ఏక బిగిన భర్తను మందలించింది శాంతమ్మ. రామానుజం నోరెత్తలేదిక. అంత గొప్ప సంబంధం అనేసరికి తన దరిద్రం, చాలీ చాలని జీతం గుర్తుకొచ్చింది. పెరట్లో కూర్చుని వాళ్ళ ముగ్గురి సంభాషణను వింటున్న సుభద్రకు పెళ్ళి అనే మాట వినగానే ఏదో పులకరింత లాంటిది కలిగింది. అంత గొప్ప సంబంధం రావటం అంటే మాటలా? లక్షలు వచ్చే కట్నం వదులుకొని తనను చేసుకునేందుకు ఒప్పుకున్నారంటే ఇందులో ఏదో అవకతవకలు ఉన్నాయి. లేకపోతే తను చదివిన 10th క్లాస్కి తండ్రి గుమాస్తగిరిని చూసి వాళ్ళు అంగీకరిస్తారా? ఏదో ఒక సంబంధం ఈ యమకూపంలోంచి బయటపడితే అది అదృష్టం అనుకుంది. వయసు అటు ఇటుగా 50కి 1-2 తక్కువగా ఉండొచ్చు. మొదటి సంబంధానికి పిల్లలు లేరు. రెండవ సంబంధం చేసుకున్నాడన్న మాటే గాని కాపురానికి రాకుండానే చనిపోయిందామే. 4 తరాలు కూర్చుని తిన్న తరగనాస్తి. వయస్సు సంగతి మర్చిపోతే మన సుభద్ర అదృష్టవంతురాలు. ఓ కంట మీ కుటుంబాన్ని కూడా చూస్తూ ఉంటుంది. జగన్నాథం గారంటే గుంటూరులో తెలియని వారే లేరు. కాకితో కబురు చేస్తే చాలు, ఎన్ని వేలైనా నిమిషంలో ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఆయన్ని కూడా మన సంబంధం ఒప్పించటానికి నా తాతలు దిగొచ్చారనుకో, నువ్వు అను, నిమిషంలో పెళ్లి జరిపించే బాధ్యత నాది. రామానుజానికి నచ్చచెప్పే విధానం అన్నాడు శోభనాద్రి. 3వ పెళ్ళి, 50 సంవత్సరాలకి 1-2 తక్కువ వయస్సు అని విన్న సుభద్ర మనసు నీరుగారిపోయింది. అంతవరకు తనకు కాబోయే భర్త 2.5 పదులు దాటని అందమైన వయస్సు గలవాడని, అతనితో తన సంసార జీవితం అంతకంటే అందంగా ఊహించుకున్న హర్మ్యాలన్నీ కూలిపోయాయి. మామయ్య ఇంత కష్టపడి తెచ్చిన సంబంధం 3వ పెళ్లిదా? అసహనంగా గోడకి జేర్లబడి కళ్ళు మూసుకుంది. మొదటి పెళ్లి వాడికే 30 ఏళ్ళు ఉంటున్నాయి. రెండో పెళ్ళంటూ జరిగిందే గాని ఏ సుఖం ఎరగడు. ఎలా లేదన్నా అన్ని విధాల అనుకూలమైన సంబంధం. సుభద్ర సుఖపడుతుంది. డబ్బుతో దేన్నైనా కొనుక్కోవచ్చు తెలివి ఉంటే. లంకంత కొంప, 2 లక్షలకు మించిన స్థిరాస్తులు, ఇంతకంటే ఏం కావాలసలు? అసలు నీకు 1000 రూపాయలు పెట్టి పెళ్లి చేసే తాగుతుందా? వయసు సంగతి ఆలోచించక సుభద్ర సుఖపడుతుంది. రామానుజాన్ని ఒప్పించడానికి శోభనాద్రి పడుతున్న పాటలు అంతా ఇంతా కాదు. రామానుజం ఎంత కాదనుకున్నా లంకంత కొంప, లక్షల విలువగల స్థిరాస్తి కళ్ల ముందు నిలిచి ఆశ గొలుపుతోంది. వయసు చూస్తుంటే మనసు నచ్చటం లేదు. సరిగ్గా తన వయసు వాడిని తన అల్లుడుగా చేసుకోవటానికి మనసు ఎదురు తిరుగుతోంది. పెళ్లి ఖర్చుల గురించి నువ్వేమీ దిగులు పడకు బావా. మీ ఆర్థిక పరిస్థితి గురించి నాకు తెలియదా? ఆ పెళ్లి కూడా నా ఇంట్లోనే జరిపించుతాను, లేదా తిరుపతిలో నా ఖర్చు మీదుగా జరిపించుతాను. సుభద్రను అత్తవారింటికి పంపించే బాధ్యత నాది భరోసాగా అన్నాడు. ఆ బాదరాబందీ నీకెందుకన్నయ్యా? కన్నవాళ్లం, మాకెలాగూ తప్పదు. ఆ పాటలేవో ఆయనే పడతారులేదు అంది శాంతమ్మ లౌక్యంగా. లోపల అన్నగారు అన్నీ చేసి అత్తవారింటికి పంపుతానంటే ప్రాణం తేలికైంది. అలాగని బయటపడటం ఇష్టం లేక తెలివిగా జవాబిచ్చింది. భార్య ఆ మాట అనేసరికి రామానుజానికి కోపం వచ్చింది. వచ్చిన అవకాశం ఎక్కడ పోతుందో, బావమర్ది పెళ్లి ఖర్చు విషయంలో వెనుకంజ వేస్తాడేమో అన్న భయం కలిగింది రామానుజానికి. మీ అన్నయ్యకు ఆ మాత్రం బాధ్యత లేదా? మేనకోడల విషయంలో నువ్వు అడ్డుపుల్లలు వెయ్యకు, అవన్నీ మీ అన్నయ్య చూసుకుంటాడు విసుక్కుంటున్నాడు భార్యని. చిన్నబుచ్చుకున్న ముఖంతో తల తిప్పుని కూర్చుంది. ఆ తర్వాత బావమరుదులు చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారు. పెద్ద కూతురు పెళ్ళి ఎలాగా అని ఇంతకాలం మదన పడుతున్న రామానుజానికి కూతురు పెళ్లి సమస్య ఇట్టే పరిష్కారం అయిపోయినందుకు సంతోషించిన 3వ పెళ్ళి అనే శంక అతనిలో ఏ మూలనో పీడించసాగింది. గొర్రెకు బెత్తడే తోక అన్నట్లు మరో 4 ఏళ్లకు తాను రిటైర్ అయిపోతాడు. పెన్షన్ మాత్రం ఏమొస్తుంది? ఇంతకంటే ఇంకా దరిద్రం అనుభవించాలి. పెళ్ళి కాదు కదా, కడుపు నిండా ఒక్క పూట కూడా తిండి పెట్టలేని బ్రతుకవుతుంది. అప్పుడు సుభద్రకి ఇంతకంటే మంచి సంబంధం తేగలడా? అసలు పెళ్ళంటూ 400 ఖర్చు పెట్టి చెయ్యగలడా? అసలే నోరు మెదపనిది. కష్టాన్నైనా సుఖాన్నైనా మనసులోనే దాచుకునే మనస్తత్వం సుభద్రది. తనకిది కావాలని నోరు విప్పి చెప్పుకోలేని గంభీర హృదయురాలు. ఇప్పటికే పెళ్లి వయస్సు దాటిపోయింది. అయినా తరగని అందం. అలాంటి తన బిడ్డకి తనే అన్యాయం చేస్తున్నాడేమో అన్న బాధ ఆ రాత్రంతా పడిన తెల్లవారేసరికి ఆ బాధ ఇట్టే తుడిచిపెట్టుకొని పోయింది.
ఉదయమే ప్రయాణమై వెళ్తున్న బావమరిదికి తన సుముఖత తెలియజేశాడు రామానుజం. బావమరిది ఇంత తేలిగ్గా అంగీకరించినందుకు లోపలే సంతోషించాడు శోభనాద్రి. ఖర్చును అన్నీ కలిసొస్తాయని శాంతమ్మకి ఉన్నా చూస్తూ చూస్తూ మూడవ పెళ్లివాడికి ఎలా కట్టబెట్టాలన్నదే బాధగా ఉంది. లగ్నం పెట్టుకుని ఉత్తరం రాస్తానని మేనకోడలు ఎందున్న అభిమానంతో ఖర్చులు తానే భరించి పెళ్లి చేస్తానన్నాడు కాబట్టి నువ్వు అమ్మాయి వస్తే చాలని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయాడు శోభనాద్రి. మూడవ పెళ్ళి అయితేనేమి 2 లక్షల ఆస్తికి వారసురాలు కాబోతోంది. ఇంతకాలానికి కూతురు మెడలో 3 ముళ్ళు పడుతున్నాయి. సంతోషాన్ని ఆపుకోలేక ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ పనిగట్టుకొని వెళ్ళి మరీ చెప్పొచ్చింది. ఆ వార్త అంచెలంచెలుగా మరో గంటకి ఆ వీధంతటికీ తెలిసిపోయింది. ఆ రోజు ఆఫీస్కి ఎంతో ధీమాగా వెళ్ళాడు రామానుజరావు. 2 లక్షల ఆస్తికి తన కూతురుతో పాటు తను వారసుడు కాబోతున్నాడన్న ఆనందంతో ఆఫీస్లో పని కూడా చేయలేదు. ఎంతో గర్వంగా, అంతకంటే హుందాగా తాను ఎవరెస్ట్ విజేతలాగా కూతురు వివాహ వార్త ముందుగా ఆఫీసర్ గారికి చెప్పాడు రామానుజం. మూడో పెళ్లివాడన్న బాధ ఉన్న 2 లక్షల ఆస్తికి వారసుడు, ఆ వారసుడికి మామగారిని కాబోతున్నాను అన్న ఆనందం రామానుజం మాటల్లోనూ చేష్టల్లోనూ వ్యక్తమవసాగింది. బావమర్ది వెళ్ళిన దగ్గర నుంచి అతని నుంచి ఎప్పుడు ఉత్తరం వస్తుందా, ఎంత త్వరగా ఈ వివాహం అయితే అంత నిశ్చింతగా ఉండొచ్చు రామానుజం ఆశ. పోస్ట్ టైంలో తనకేమైనా ఉత్తరాలు వచ్చాయేమోనని స్వయంగా చూసుకునేవాడు. వెళ్ళి అందరికీ వచ్చేవి, తనకి ఉండేవి కావు. ఇంటికి రాగానే ఉత్తరాలు ఏమైనా వచ్చాయా భార్యను అడిగేవాడు. రాలేదని జవాబిచ్చేది. వెళ్ళి 2 రోజులేగా అయింది, అన్నీ చూసుకొని సమయం చూసుకొని రావాలి, రేపేమైనా రావాలనుకునేవాడు ఆ రోజుకిక. అలా మరో వారం రోజులు ఎదురు చూసేసరికి శోభనాద్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది రామానుజానికి. మనిషి కోరుకున్నవన్నీ సమకూడి కోరిక నెరవేరితే అంతకంటే అదృష్టం మరొకట్లేదు. కానీ అనుకున్నవన్నీ నెరవేరటం అసాధ్యం. అలా నెరవేరకపోవటంతోనే అసంతృప్తి ఏర్పడి ఒక్కొక్కప్పుడు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. తనకసలు పెళ్ళే కాదేమోనని నిన్నటి వరకు దిగులు పడిన సుభద్రకు తన పెళ్లి స్థిరపడిందని సంతోషించటమే క్షణికమైంది. మనసు అసంతృప్తితో వేగిపోయేది. మూడో పెళ్లి అనగానే ఎంతో బాధ అనిపించింది. ఇంతకంటే తండ్రి మంచి సంబంధం తేలేడు. ఏదో మామయ్యకు తన మీద ఉన్న అభిమానంతో ఇంతకంటే మంచి సంబంధం రాదని, వచ్చినా తన తండ్రి కట్నాలు కానుకలు ఇవ్వలేడని సుభద్రకి తెలియంది కాదు. అయినా మూడో పెళ్ళతన్ని చేసుకోవాలంటే బాధ అనిపించేది. ఇంతకంటే తండ్రి మంచి సంబంధం తేలేడు. మామయ్యకు తన మీద ఉన్న అభిమానంతోనే ఈ మాత్రమైనా జరిపించడానికి పూనుకున్నాడు అన్నట్టు. మామయ్యకు ఒక కొడుకున్నాడు కదా, ఇప్పుడేం చేస్తున్నాడు అతను, తనక సంగతే గుర్తులేదు అన్నట్టు. పేరు వాసు కదూ. నిజంగా మామయ్యకు తన మీద ప్రేమ ఉంటే తన కొడుకే చేసుకునేవాడుగా. మరెందుకు ఈ మూడో పెళ్లి సంబంధం కుదుర్చినట్టు? మూడో పెళ్ళైతేనేం, ఆస్తి ఉంది అనుభవించటానికి అని తనను తాను సమాధానపరుచుకుందామన్నా ఆ సమాధానం అంత సంతృప్తినివ్వలేదు సుభద్రకి. ఇంకా మేనమామ గారింటికి వెళ్ళేది 3 రోజులున్నది. అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి అక్కడే అన్నీ కాని చేస్తారు కాబోలు. కానీ ఖర్చు పెట్టి పెళ్లి చేసేది లేకపోయినా తల్లి తండ్రి పడుతున్న హడావిడి చూసిన సుభద్రకు ఎంతో నవ్వొచ్చేది. వయస్సు మళ్ళిన వ్యక్తులంటే లక్ష్మి వాళ్ళ నాన్నగారులాగా ఖద్దరు పంచే, గ్లాస్కో లాల్చి, పెద్ద అంచులున్న పైపంచ మెడ చుట్టూ తిప్పి వేసుకొని, ఆకుచెప్పులు వేసుకొని, లాల్చీ జేబులో చేతులు పెట్టుకొని హుందాగా నిలబడే తీరు గుర్తుకొచ్చి పేలవంగా నవ్వుకునేది సుభద్ర. పెళ్ళి అనుకున్నప్పటి నుంచి సుభద్రకు మనసు రాయిలాగా అయిపోయింది. ఎంతో ఆసక్తిగా చదివే వారపత్రికలు, నవల్స్ కూడా చదవటం మానేసింది. ఇదివరకటి ఉత్సాహం అంతా చచ్చిపోయింది. ఎప్పుడు అన్యమనస్కంగా ఆలోచిస్తూ గడుపుతోంది. సుభద్రను లక్ష్మి రమ్మంటోందన్న కబురు వాళ్ల పని మనిషి వచ్చి చెప్పే వరకు లక్ష్మి దగ్గరికి వెళ్ళాలని అప్పుడు అనిపించింది. ఎదురింటి వాళ్ళ పని మనిషి వచ్చి వెళ్ళటం చూసిన శాంతమ్మ అక్కడికి వచ్చింది. తెల్లవారుజామునే మంచిదట, ఫస్ట్ బస్కి వెళ్దామంటున్నారు మీ నాన్న, తొందరగా వెళ్ళొచ్చేయి. పెళ్ళి అనుకున్న తరువాత లక్ష్మిని కలవనే లేదు సుభద్ర. నీ పెళ్ళటగా అని అడిగితే తనేమని జవాబు చెప్తుంది? గతి లేక ముసలివాడిని చేసుకుంటున్నాననా, లేక తనకింతకంటే అదృష్టం లేదని చెప్తుందా? ఈ కారణాలన్నీ చెప్పలేకనే వెళ్ళలేదు. చదివే పుస్తకాలు లేకపోయినా లక్ష్మిని కలిసేందుకు ఆ ఇంటి వైపుకి అడుగు పడలేదు. లక్ష్మి కబురు చేసేసరికి తప్పనిసరిగా వెళ్ళింది సుభద్ర. ఎప్పట్లాగానే నవ్వుతూ సాదరంగా తన గదిలోకి తీసుకువెళ్ళి
కుర్చీలో కూర్చోమని తనొక కుర్చీలో కూర్చుంది. మరీ బొత్తిగా నల్లపూసవైపోయావు, ఏమిటి కారణం? కుర్చీలో కూర్చొని కూడా తొందరగా లేచి సుభద్ర దగ్గరికి వచ్చి అడిగింది లక్ష్మి. నీకు తెలియందేముంది, పొడిగా అంది. ఆ శుభవార్త ఏదో నీ నోటి నుంచి వినాలని. అంత గొప్ప సంగతి ఏమీ కాదులే. అయినా కాకపోయినా ఎక్కడికక్కడే తృప్తి పడటం నేర్చుకోవాలి సుభద్ర. దేనికి అసంతృప్తి పడకూడదు. పడి మాత్రం చేయగలిగేది లేదని తెలిసే నవ్వుతూ తిరుగుతున్నాను. అలా ఎక్కడికక్కడే సంతృప్తి పడటం నేర్చుకోవాలి. మరి లేని దాని గురించి ఆలోచించినా ఆశించినా దానివల్ల దుష్పరిణామాలు తప్ప మనిషికి సుఖాన్నియ్యదు. వయస్సులో ఏమీ లేదు. సర్దుకోవటం సరిపెట్టుకోవటం అనేది మనసులోనే ఉంది. అంతేనంటావా? కాక మరి ఇంతకాలం ఆ ఇంటికి చాకిరీ చేసి అలసిపోయావు. బయట ప్రపంచం అంటే ఏమిటో తెలుసుకోకుండానే 4 గోడల మధ్య మగ్గిపోయావు. ఇప్పటికైనా ఒకింటి దానివి అవుతున్నావని నేనెంతో సంతోషిస్తున్నాను. 3వ పెళ్లికి తయారవుతున్న అతనితో సరిపెట్టుకోవటం అంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్విలా బాధపడకూడదు సుభద్ర. మంచి మనసుంటే నరకాన్ని కూడా స్వర్గంగా మార్చుకోవచ్చు. అది కూడా మన చేతుల్లోనే ఉంది సుభద్ర. ఎంత చెడ్డ పరిసరాలైనా మనకు అనుకూలంగా మార్చుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. తెలివిగా నీ సంసారాన్ని ఉన్నంతలో దిద్దుకో. సంతోషంగా ఉండాలి. సంతోషమే సగం బలం. సుభద్రను హుషారుపరచడానికి లక్ష్మి నవ్వుతూ అంటోంది. అన్నింటికీ తల పంకించడం తప్పితే ఇది అని తర్కించలేకపోయింది. మరో 4 రోజులకు పెళ్లి ఉన్నప్పుడు ఇప్పుడిక ఏమనుకున్నా లాభం లేదనుకున్న సుభద్ర వెళ్తానని లేచింది. లక్ష్మి తొందరగా లేచి బీరువా తెరిచింది. చీరా జాకెట్ తీసుకొచ్చింది. పుస్తకాల మధ్య నుంచి రామాయణం తీసింది. సుభద్ర దగ్గరకొచ్చి బొట్టు పెట్టి చీర రవికెల గుడ్డ ఇచ్చింది. ఒక్క క్షణం రామాయణం వంక చూసి ఆ తరువాత సుభద్ర వంక చూసి అంది. మరీ మనసు చికా కనిపించినప్పుడు ఎవరి మీద విసుక్కోవద్దు. రామాయణాన్ని చదవటం అలవాటు చేసుకుంటే మనసుకి ప్రశాంతత కలుగుతుంది అంటూ రామాయణాన్ని ఇచ్చింది సుభద్రకి. అలాగే అంటూ తల పంకించి పేజీలు తిప్పింది సుభద్ర. విత్ బెస్ట్ విషెస్ లక్ష్మి ముచ్చటగా రాసిన అక్షరాలను ఆ పొందికను రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయింది సుభద్ర. ఇంతలో జారిపోతున్న లాగుని పైకి లాక్కుంటూ చిన్న తమ్ముడు రావటం చూసి వెళ్తానని లేచింది. నేను మెడిసిన్ చదవాలనుకుంటున్నాను. గుంటూరు అయితే తరచూ కలుసుకోవటం జరుగుతుంది. వాల్తేరు అయితే ఉత్తరాలే గతి. 4-5 రోజుల్లో ఏ సంగతి తెలుస్తుంది. నువ్వు మాత్రం సరదాగా సంతోషంగా ఉండాలి సుమా. అలాగేనంటూ లక్ష్మి దగ్గర సెలవు తీసుకుని తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోయింది సుభద్ర. సుభద్ర కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడిపోయింది బాధగా. అంతస్తులు ఆస్తులు అనేవి లేకపోతే మనుషుల జీవనాధారాలే ఆ స్థితికి తీసుకొస్తాయి అనుకుంది లక్ష్మి. రామానుజం లోపలికి వస్తూనే చేతిలోని ప్యాకెట్ని చాప మీద పడుకుని ఉన్న శాంతమ్మకి దగ్గరగా నిలబడి ఆమె దగ్గర పడేటట్టు వేసి ఎంతో అలసిపోయిన వాడిలాగా స్తంభానికి ఆనుకొని కూర్చొని కాసిని మంచినీళ్ళు పట్రా సుభద్ర అన్నాడు లైట్ వెలుతురులో చదువుకుంటున్న కూతుర్ని చూస్తూ. పుస్తకాన్ని మడిచి కింద పెట్టి నీళ్లు తేవటానికి వెళ్ళింది. పడుకుని ఉన్న శాంతమ్మ తొందరగా లేచి కూర్చొని ప్యాకెట్ ఆతృతగా విప్పి చూసింది. ఆమె కళ్ళు మెరిశాయి. ఒక్కో చీరను చూసి కింద పెట్టింది. నేత చీర మడత విప్పి చూసింది. భుజం మీద వేసుకొని చూసి పెదవి విరిచింది. నీకు ముదురాకు పచ్చ రంగు చీర అయితే బాగుంటుందనుకొని తెచ్చాను. ఎలా ఉంది? నీకు నచ్చిందా? సుభద్ర ఇచ్చిన గ్లాస్ అందుకుంటూ అడిగాడు భార్యని నవ్వుతూ. తండ్రి అలా నవ్వగా ఎప్పుడూ చూడలేదు సుభద్ర. ఆమెకు ఆశ్చర్యం వేసింది అలా చూస్తుంటే. కొంచెమైనా జరీ పోగులేదు. తాటాకు అంచుది తెచ్చారు. పెద్ద బిడ్డ పెళ్ళికైనా జరీ చీర కట్టుకోవాలని ఉబలాట పడ్డాను. నా మొహానికి ఏదీ తీరదలే ఈ జన్మకి. విసుగ్గా భుజం మీద నుంచి చీర తీసి చాప మీద విసురుగా వేసింది శాంతమ్మ. లోన్ కోసం ప్రయత్నించి సాధించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. పెళ్ళి అయ్యేదానికైనా 4 మంచి చీరలు లేకపోతే అసహ్యంగా ఉంటుందని మనం ఎలాగో సర్దుకోవాలి కానీ మరలా మొదలైంది యుద్ధం అనుకుంది సుభద్ర ఖాళీ గ్లాస్ తీసుకెళ్తూ. సర్దుకుంటూనే ఉన్నాను. ఇంకా జీవితం అంతా సర్దుకోవటంతోనే గడిచిపోతుందిలేండి. అన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయే? కష్టసుఖాలు ఆలోచించుకొని ఉన్నదాంతోనే గడుపుకోవాలి కానీ ప్రతిదీ కావాలనుకుంటంలో అర్థమే లేదు. అంతకంటే విసుగ్గా అన్నాడు రామానుజం. ఆలోచించుకుని చేసుకురాబట్టే ఈ సంసారం ఈ విధంగా ఉన్నది. అయినా అంతస్తుకు మించి కోరానా ఏమిటి? తక్కువ నోములు నోచి ఎక్కువ రమ్మంటే ఎలా వస్తాయి? రేపది అత్తవారింటికి వెళ్ళాక ఇలాంటివేమిటి? లక్షణమైన పట్టుచీరలే కడుతుంది.
ఆ పాటిదానికి ఇన్ని చీరలు ఎందుకంట? ఈ 4 చీరలైనా లేకపోతే ఎలాగే, ఎప్పుడూ ఉన్నదేగా నీ ఏడుపు అని కూతురు వంక చూస్తూ, నీ ఇంటికి వెళ్ళాక మీ అమ్మకి నీతో పాటు 4 జరీ చీరలు కొని పంపు తల్లి, కరువన్నా తీరుతుంది అన్నాడు నవ్వుతూ. సుభద్ర నవ్వి ఊరుకుంది. మీతో తీరింది నా కరువు, ఇక కూతురుతో తీరుతుంది. అసలు ఉండాలి కానీ ఒకళ్ళు పంపేవి అవుతాయా ఏమిటి అంది శాంతమ్మ. ఇంతకీ అన్నీ సర్దినట్లేనా మాట మారుస్తూ అడిగాడు. నాకు అన్నం వడ్డించమ్మా. సుభద్రను ఉద్దేశించి తుండు తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు. రామానుజం తిరిగి వచ్చేసరికి పళ్ళెంలో అన్నం కూర పెట్టి కుతూహలం ఆపుకోలేక తనకని తెచ్చిన చీరలను ఒక్కొక్కటే చేతిలోకి తీసుకుని చూడసాగింది సుభద్ర. ఆఫ్ ఆయిల్ చీరలే, మంచి చీర ఒక్కటి లేదు. లక్ష్మి వాళ్ళింట్లో ఆయా కట్టేవి ఇలాంటి చీరలే. ఎంత తేడా! అమ్మన్నట్టు నిజంగానే తను ఇంతకంటే మంచి చీరలే కడుతుందా ఏమో. కాబోయే భర్త ఎలాంటివాడో. రెండో పెళ్ళి, మూడవ పెళ్ళి చేసుకున్న వాళ్ళంతా భార్యల్ని అపురూపంగా చూసుకుంటారని, వాళ్ళకేది కావాలంటే అవి నిమిషాల్లో సమకూర్చుతారని తను చదివిన నవల్స్లో ఉన్నాయి. తన విషయం కూడా అలాగే అవుతుందేమో. తను అంతేగా, ముచ్చటగా మూడో పెళ్లి వాడిని చేసుకోబోతున్నది. తనకు కావలసినవన్నీ కొంటాడా? డబ్బు ఇస్తే నచ్చిన రంగులు తనే కొనుక్కుంటుంది. ఏమో, తనవన్నీ ఊహలే గాని ఆయన ఎలాంటివాడో. ఎంత కొత్త భార్య అయినా డబ్బు దగ్గర ఎవరికి ఏమీ కాలేరు కూడాను. అసలు రంగేమిటో మరో 5-6 రోజులకి తెలిసిపోతుంది. భగవంతుని దయ వలన భార్యని భార్యగా చూస్తే ఆ ఇంట అడుగుపెట్టిన నాటి నుంచే దరిద్రాన్ని మర్చిపోవచ్చు. రామానుజం త్రేంచుకుంటూ చేయి కడుక్కుని యువతలకి రాగానే తను లోపలికి వెళ్ళి ఎంగిలెత్తి కుండలో అడుగున మిగిలిన అన్నం పెట్టుకొని, ఇంకా 2 రోజులే కదా అని సరిపెట్టుకొని ఆ కొంచెం అన్నంలోనే పచ్చడి వేసుకొని తిని లేచింది. తెల్లవారుజామునే ప్రయాణం అని రామానుజం ప్రతి ఒక్కరికి చెప్పి మరీ తను నడుం వాల్చాడు. పడుకున్నా నిద్ర రాలేదు సుభద్రకి. లంకంత కొంప సుభద్ర కళ్ళ ముందు ఊహారూపంగా మెదిలింది. అంత ఇంటిలోనూ తామిద్దరేనా, లేక ఇంకెవరైనా ఉన్నారా? మామయ్య ఆ వివరాలు ఏమీ చెప్పలేదే అన్నట్టు వాసుబావ సంగతి అడగాలనుకుంది. నెమ్మదిగా తల్లి పక్కలోకి జరిగింది. ఇంకా నిద్రపోలేదా అని అడిగింది శాంతమ్మ. నిద్ర పట్టడం లేదమ్మా అన్నట్టు మావయ్యకు వాసు అనే కొడుకున్నట్టున్నాడు కదూ చాలా నెమ్మదిగా అడిగింది. ఉన్నాడు, ఏదో ఉద్యోగం చేస్తున్నట్టున్నాడు. మరి మామయ్యకి నేనంటే చాలా ఇష్టం అంటాడు కదూ. ఇష్టం ఉండబట్టే కదే ఇంత మంచి సంబంధం చూసి ఖర్చులు కూడా తానే భరించుతానన్నాడు. ఎవరు చేస్తారలా? 2 భార్యలు పోయి 3వ పెళ్లికి సిద్ధపడిన సంబంధం చూడకపోతే తన కొడుకే చూసుకునేవాడుగా అమ్మా. ఎలా చేసుకుంటాడే? బయట సంబంధానికి వెళ్తే 25,000 వస్తాయి. మీ నాన్న ఏమిస్తాడు? ఇచ్చేవాడైతే ఏనాడో నీకు పెళ్లి చేసి పంపేవాడేగా. స్వంత అన్నయ్య కంటే ఎక్కువగా ఉండబట్టి మనకి ఈ విధంగానైనా సహాయపడుతున్నాడు. అది చాలదు. తల్లి నోరు విప్పిందంటే తిరిగి ఆ నోరు మూతబడాలంటే తనే ఇంకా సంభాషణను పొడిగించకూడదు, లేదా అంతటితో ముగించి లేచనా వెళ్ళిపోవాలి. ఈ 2 చేయలేకపోయింది. అలాగే ఆలోచిస్తూ చాప మీద పడుకుంది. తొందరగా నిద్రపో, చీకటితో లేవాలి, మరలా మీ నాన్న కేకలు వేస్తాడు అంటూ మరోవైపుకు తిరిగి పడుకుంది. వాసు మీదనే చూపులన్నీ నిలిచిపోయాయి అంతర్గతంగా. తానెప్పుడో చిన్నప్పుడు వాసుని చూసింది. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో, తనను చూసి ఏమనుకుంటాడో. పక్కింటి వాళ్ళ గడియారం 3 కొట్టింది. ఉలిక్కిపడి లేచి కూర్చుంది. తల్లిని లేపుదామా వద్దా అని ముందు సందేహించింది కానీ ఫస్ట్ బస్సుకే వెళ్లాలని తండ్రి చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చి తల్లిని లేపింది. బద్ధకంగానే లేచి భర్తను లేపింది. అరగంటలో తెమిలి సర్ది వాటిని మరొక్కసారి చూసుకుని బస్టాండ్ వైపుకి నడిచారు. శోభనాద్రి కాఫీ తాగి హాల్లోకి రాగానే వాకిట ముందు జట్కా ఆగిన చప్పుడు వినిపించి 2 అడుగులు ముందుకు వేశాడు. ముందుగా దిగలేక దిగింది శాంతమ్మ. ఆ తర్వాత సుభద్ర దిగి లోపలికొచ్చారు. రండమ్మా రండి. లోపలి వైపుకు చూస్తూ ఏమేవ్ అమ్మాయి వాళ్ళు వచ్చారు, కాళ్లకు నీళ్ళిచ్చి లోపలికి తీసుకెళ్ళు అన్నాడు భార్యను ఉద్దేశించి. కామాక్షమ్మ తొందరగా నవ్వుకుంటూ అక్కడికి వచ్చింది. ప్రయాణం కులసాగా జరిగిందా వదినా? ఏమే సుభద్ర, నువ్విదే కదూ గుంటూరు రావడం, ఎలా అనిపించింది ప్రయాణం అని అడిగింది. బాగానే ఉందత్తయ్యా, పిల్లలేరి కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళిపోయారు. రండి ముందు లోపలికి, కాఫీలు అవి తాగిన తర్వాత మాట్లాడుకోవచ్చు అంటూ ఇద్దరినీ లోపలికి తీసుకెళ్ళింది. జట్కా వాడికి డబ్బులిచ్చి సామానంతా మరోసారి లెక్క చూసుకుని లోపలికొచ్చి ఆశ్చర్యపడ్డాడు రామానుజం. పెళ్ళి తనింటి వద్దనే జరిపించుతానని చెప్పిన బావమర్ది ఆ ఇంటిలో అలాంటి లక్షణమే లేకపోయేసరికి
ఏమీ కాలేదు కదా అనుకున్నాడు. అది గ్రహించిన శోభనాద్రి నవ్వుతూ అన్నాడు, మొత్తం మీద నీ బుద్ధి మాత్రం పోనిచ్చుకున్నావు కాదు బావా. ముందు అనుకున్నట్లుగా కాక ఆ తరువాత మార్చుకోవాల్సి వచ్చింది. ఇంటి వద్దనే చెయ్యాలంటే జగన్నాథం గారు ఒప్పుకోలేదు. రెండవ వివాహం బంధువులింట్లో జరగటం వల్లనే అలా జరిగిపోయింది. కనకదుర్గ గుడిలోనైనా లేదా తిరుపతిలోనైనా జరగటం మంచిదనుకున్నారు. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ తనే చేయించుతానని అన్నారు. అమ్మాయికి కావలసిన బట్టలు వస్తువులు నిన్ననే తీసేసుకున్నారు. ఈ సాయంత్రంలోగా పంపించుతారు. అలాగే బావా, అన్నీ నీ ఇష్టం అన్నానుగా. ఎక్కడైనా నాకొక్కటే, దాని మెడలో ఆ 3 ముళ్ళు వేయించి పుణ్యం కట్టుకోవయ్యా అన్నాడు రామానుజం. తనది నయా పైసా ఖర్చేమీ లేదని లోలోపలే సంతోషించసాగాడు. కాబోయే అల్లుడు గురించి మరికొన్ని సేకరించాడు. సాయంత్రం అల్లుడు పంపే నగలు ఏపాటి విలువుంటాయి, ఎన్ని చీరలు పెడతాడు, అవి పట్టు చీరలా లేక వాయిల్ చీరలా? ఆఫీస్లో లోన్ తీసుకుని సుభద్రకి చీరలు కొనటం తప్పైపోయిందని లోలోపలే విచారించసాగాడు. డబ్బున్నవాడు ముచ్చటగా 3వ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎందుకు పెట్టడు? బాగా పెడతాడు. అతడు పెట్టబోయే వాటికి విలువ కట్టుకోసాగాడు. ఆ ఇంట్లో దిగినప్పటి నుంచి తన పెళ్లి గురించిన చర్చలు ఏమైనా జరుగుతాయేమోనని చెవులు రిక్కించి మరీ వినసాగింది సుభద్ర. ఆ ఇంట్లో కాలు పెట్టబోయే ముందు ఆ ఇంటి విషయాలు, ఆ ఇంట్లోని మనుషుల వివరాలు తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. ఇప్పుడు సుభద్ర మనసు వివాహం మీదికి మరలింది. కాబోయే భర్తను ఒక్కసారి చూడాలనిపించింది. కానీ అంతలోనే నవ్వుకుంది. తనలో ఇలాంటి కోరిక కలుగుతున్నందుకు. స్నాన భోజనాలు కానిచ్చుకొని కాసేపు నడుం వాల్చాలని చాపలు పరుచుకున్నారు. రాత్రి నిద్రలేకపోయినా ప్రయాణం చేసొచ్చినా కళ్ళ మీదికి నిద్ర రాలేదు. తనకి కాబోయే భర్త ఎలా ఉంటాడు, ఎంత వయస్సు ఉంటుంది? వాసు కనిపించలేదే, ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఎక్కడికి వెళ్ళాడో తల్లిని అడిగితే, అమ్మో అసలే పెద్ద నోరు, కాస్తని గంపంత చేయటం అలవాటు. అయినా తనకి వివాహం జరగబోతుండగా పరాయి పురుషుని ప్రసక్తి తీసుకురావటం అంత సమంజసం కూడా కాదు. పాడు మనసు ఎంత ఆలోచించకుండా ఉండాలన్నా ఏదో ఒకటి బుర్రలోకి దూరి ఆలోచింపచేస్తున్నదే కానీ వాటికి దరి అంచు లేకుండా పోతున్నది. ఒక్కచోట స్థిరంగా కూర్చోలేకపోతున్నది. పడుకున్నా నిద్ర రావటం లేదు. రండి రండి అన్న శోభనాద్రి కంఠస్వరం విని ఉలిక్కిపడింది సుభద్ర. ఎవరై ఉంటారా అని కిటికీలోంచి బయటికి చూసింది. శోభనాద్రి హడావుడి పడుతూ కుర్చీ తీసుకొచ్చి వేశాడు. రామానుజం చేతులు కట్టుకొని నిలబడిన చోటనే ఉండిపోయాడు. జగన్నాథం కట్టిన సిల్కు పంచే, సిల్కు షర్టు, గోల్డ్ చైన్ గల రిస్టు వాచి, వేళ్లకి 2 ఉంగరాలు, కాళ్ళకి ఖరీదు గల చెప్పులు. ఆయన దర్జా ముందు తనేపాటి అనుకున్నాడు రామానుజం మనసులో. కాబోయే మామగారిగా బావమర్దిని జగన్నాథానికి పరిచయం చేశాడు శోభనాద్రి. నమస్కారం అండి అన్నాడు రామానుజం వినయంగా చేతులు జోడించి. జగన్నాథం ప్రతి నమస్కారం చేసి యోగక్షేమాలు, ప్రయాణం కులాసాగా జరిగిందంటూ కుశల ప్రశ్నలు వేశాడు. అన్నింటికీ బాగానే జరిగిందంటూ ఒకే వాక్యాన్ని ప్రయోగించాడు. జగన్నాథం లాంటి షావుకారు ముందు మాట్లాడాలంటే కొంచెం సిగ్గు కూడా కలిగింది రామానుజానికి. అమ్మాయిని చూస్తారా అండి అని అడిగాడు శోభనాద్రి. మీరు చెప్పటం ఇంకా చూడడమునా? అసలు మీ బలవంతం మీదనేగా ఈ వివాహానికి ఒప్పుకున్నది. ఈ వయసులో నాకు పెళ్ళేమిటనేగా మానివేసింది. తోడు కోసం కానీ ఇవన్నీ మీ మేనకోడలికి ఇవ్వండి అంటూ సూట్ కేసు శోభనాద్రికి అందించాడు. సూట్ కేసు అందుకొని 4 అడుగుల దూరంలో ఉన్న మేజా బల్ల మీద ఉంచి తిరిగి జగన్నాథం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఈ రాత్రి 10 గంటలకే బయలుదేరదాం విజయవాడ. తెల్లవారే లగ్నానికి అందుకోగలం. కారు పంపించుతాను, అందరూ సిద్ధంగా ఉండండి అంటూ లేచాడు జగన్నాథం. అతను జీప్ ఎక్కే వరకు ఇద్దరు చేతులు కట్టుకునే ఉన్నారు. జీప్ మలుపు తిరగగానే ఇద్దరు లోపలికి వచ్చారు. తొందరగా సూట్ కేసు తెరిచి చూశాడు రామానుజం. పట్టు చీరల్ని, వస్తువుల్ని చూడగానే రామానుజం కళ్ళు వెడల్పయ్యాయి. శోభనాద్రి గర్వంగా, హుందాగా జగన్నాథం కూర్చున్న కుర్చీలో కూర్చొని రామానుజం వంక చూశాడు. లోపలికి వెళ్ళి భార్యను కూతుర్ని లేపి తీసుకొచ్చాడు. ఈలోగా చీరల్ని విడివిడిగా తీసి కుర్చీ మీద పెడుతున్నాడు శోభనాద్రి. వస్తువుల పెట్టెలను తీసి స్టూల్ మీద ఉంచాడు. ఇవన్నీ మన సుభద్రకేనా? నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగింది శాంతమ్మ. ప్రస్తుతానికి ఇదే. ఆ 3 ముళ్ళు పడిన తర్వాత ఇంతకి 50 రెట్లు మెడలో ఉంటాయి. లక్షలకి లక్షాధికారిణి అవుతుంది. నా మేనకోడలు, మొదటి భార్య, రెండవ భార్య, 7 వారాల సొమ్ములు ఇంకా బీరువాలో ఉన్నాయి. సుభద్ర కోరుకోవటమే ఆలస్యం. అవన్నీ సుభద్ర పరమవుతాయి. ఇంకేమైనా కావాలంటే నిమిషాల మీద తెప్పించి పెట్టగల స్తోమత జగన్నాథం గారికి ఉంది. ఆ ఇంటి విషయాలన్నీ కరతలా మలకంగా నాకు తెలుసు.
17 సంవత్సరాల నుంచి ఆయన మిల్లులో పనిచేస్తున్నాను. నా అంత నమ్మకస్తుడు ఇంకెవ్వరూ లేరని ఆయన నమ్మకం. నా తరువాత మా వాసుని ఆ మిల్లులోనే ఉంచుతాను. శోభనాద్రి చెప్పేది ఏ ఒక్కటి శాంతమ్మ కానీ, రామానుజం కానీ, సుభద్ర కానీ వినటం లేదు. పుట్టి బుద్ధెరిగిన తర్వాత అంతటి ఖరీదు గలవి చూసి ఎరగకపోవటంతో కళ్ళు బయలు కమ్మినట్లయింది. లక్ష్మి వాళ్ళమ్మగారు పేరంటానికి పార్టీలకు వెళ్ళినప్పుడు ఇలాంటి చీరలే కట్టుకుంటారు. తను ఇక నుంచి కట్టుకోబోతోంది అనుకుంటేనే సుభద్ర మనసు పులకించిపోతోంది. ఎర్రరాళ్ళ నెక్లెస్ చేతిలోకి తీసుకుని చూస్తున్న శాంతమ్మ కూతురికి పెట్టాలని సుభద్ర మెడలో పెట్టబోయేసరికి కామాక్షొచ్చి వారించింది. ఏమిటన్నట్లుగా చూసింది శాంతమ్మ. తలంటిన తర్వాత చీర కట్టి అవన్నీ పెట్టవచ్చు అంది. అది నిజమేననుకుంది. ఆ వెంటనే సుభద్రకి తలంటి పోసి జగన్నాథం ఇచ్చిన కంచి చీర కట్టి గాజులు, నెక్లెస్సు, 6 పేటల చంద్రహారం పెట్టి వదులుగా జడవేసి కాళ్ళకి పసుపు రాసి జడ నిండా కనకాంబరాలు మాల పెట్టింది కామాక్షి. పదే పదే కూతుర్ని చూసుకోసాగాడు రామానుజం. శాంతమ్మ మనసంతా ఎర్రరాళ్ళ నెక్లెస్ మీదనే ఉంది. బుటా ఉన్న పచ్చగళ్ళ కంచిపట్టు చీర తను కట్టుకుని ఎర్రరాళ్ళ నెక్లెస్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడైతే బాగోదని అతి కష్టం మీద మనసుని ఉగ్గబట్టుకుంది. మెడ నిండుగా వస్తువులు, మనిషికి నిండుగా ఖరీదుగల చీరతో అపర పార్వతిలాగా మెరిసిపోతున్న సుభద్రను చూసి తాను తెలివైన పని చేశాననుకున్నాడు. అలా అనుకున్నప్పుడల్లా గర్వంతో రామానుజం కళ్ళు మెరిసిపోతున్నాయి వింత కాంతితో. వెళ్లే ముందు కూతుర్ని అడిగి 2 కంచిపట్టు చీరలు, 4 ఫుల్ వాయిస్ చీరలు తీసుకునేందుకు ప్లాను సిద్ధం చేసుకోసాగింది. ఖర్చంతా పెళ్లి కొడుకుదే కాబట్టి మిగతా పిల్లలందరినీ తీసుకురావాల్సింది. ఈ 4 రోజులు హాయిగా ఉండేవాళ్ళు అని బాధపడసాగాడు రామానుజం. అల్లుడు ఉండమంటే 4 రోజులు కాదు, వారం రోజులు ఉండాలనుకుంటోంది శాంతమ్మ. అల్లుడికి ఏ పాటి ఆస్తి ఉంది, ఆస్తికి వారసులు ఎవరైనా ఉన్నారా లేదా తెలుసుకునేందుకు తను పెట్టిన సెలవు సరిపోదు. అవసరమైతే అల్లుడి ద్వారా ఏ డాక్టర్నో పట్టుకుని మెడికల్ లీవ్ పెట్టి సెలవు పొడిగించుకోవచ్చు అనుకుంటున్నారు రామానుజం. కొద్దిపాటి ముఖ్యులను మాత్రమే ఆహ్వానించి కనకదుర్గ సమక్షంలో సుభద్రను తన దాన్నిగా చేసుకున్నాడు జగన్నాథం. అల్లుడికి కొంచెం వయసు ఎక్కువ అయినా తన బిడ్డ అదృష్టవంతురాలు కాబట్టే జగన్నాథం లాంటి లక్షాధికారి భార్య అయింది అనుకున్నాడు రామానుజం. పట్టు పరుపుల మీద పవళించవచ్చు, తివాసీల మీద నడవచ్చు, కోరిన చీరలు, కావలసిన వస్తువులు ఒకటేమిటి. శాంతమ్మ ఆలోచించుకోసాగింది కూతురి అదృష్టం గురించి. పెళ్లికి వచ్చిన వాళ్ల వ్యాఖ్యానాలు సుభద్ర కూడా విన్నది. తిరిగి వచ్చేటప్పుడు అందరూ జగన్నాథం గారింట్లోనే దిగారు. శోభనాద్రి అన్నట్టుగానే లంకంత కొంప, క్రింద ఎన్ని గదులున్నవో మేడ మీద కూడా అన్నే గదులున్నాయి. శాంతమ్మ మనసు సంతోషంతో ఉప్పొంగిపోతోంది. పెళ్లి ఎంత నిరాడంబరంగా జరిగిందో మిగిలిన కార్యక్రమం కూడా ముగించేస్తే తమ పని అయిపోతుందనుకున్నారు రామానుజం దంపతులు. ఆ ఇంటిలోకి అడుగుపెట్టినప్పటి నుంచి శాంతమ్మ గాల్లో తేలిపోతున్నది. ఎటు చూసినా సిరి తాండవమాడుతున్నది. వయసు మళ్ళిన ఒక ఆమె ఉన్నది. ఆమె జగన్నాథం సవతి తల్లి. సాయంత్రం అయితే కళ్ళు సరిగ్గా కనిపించవు. ఆమె గదిలో ఆమె ఉంటుంది. చీకటి పడితే తన గదిలో నుంచి రాదు. మిగతా పనులన్నీ నౌకర్ల మీదనే ఆధారపడటం అలవాటైపోయింది. జగన్నాథం పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఆమె మనసు బాధపడింది. తనకంటే చిన్నవాడైన తమ్ముడిని అలాగే ఉంచి పెద్ద కొడుకు పెళ్లి చేసుకోవటం ఆమెకు చాలా కష్టం కలిగించింది. అయినా తన బాధను మనసులోనే ఇముడ్చుకుంది. ఆ రాత్రి భోజనాలు అవి అయిన తర్వాత సుభద్రను చక్కగా ముస్తాబు చేసి గదిలోకి పంపి తలుపులు మూసింది కామాక్షమ్మ. సుభద్రకి అంతా అయోమయంగా ఉంది. తలెత్తి చూడటానికి ధైర్యం చాలలేదు. అంతకంటే కంగారు పడిపోతున్నాడు జగన్నాథం. పెళ్లి చేసుకుని వయసులో ఉన్న అమ్మాయిని అనుభవించాలనుకోవటం అతనికి ఒక సరదా. అందుకే ఇద్దరు భార్యలు పోయినా ఎలాంటి విచారం లేక 3వ పెళ్లికి అంగీకరించాడు. టీపాయ్ మీద ఉన్న పాల గ్లాస్ అందుకొని గడగడ తాగేశాడు. ఆ తర్వాత లాల్చీని ఒక్కసారి సవరించుకొని మంచం మీద కూర్చున్నాడు. అక్కడే నుంచున్నావేమిటి పొడి పొడిగా అన్నాడు. భర్త అన్నమాటలు వినిపించినా ఎందుకనో అడుగు కదల్చలేకపోయింది సుభద్ర. ఆమె గుండెల్లో చిన్నగా దడ ప్రారంభమైంది. ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే నిలబడిపోయింది. ఇంకా ఈ ఎడబాటుని సహించలేనట్టుగా మంచం దిగి సుభద్ర దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యి పడగానే అదిరిపోయింది. తలెత్తి అతని కళ్ళల్లోకి చూడలేకపోయింది. పురుష స్పర్శ ఎరగని సుభద్రకు భర్త చెయ్యి పడగానే
వింత పులకింత కలిగింది. మరో క్షణంలో అతని చేతుల్లో ఒరిగిపోతానేమోనన్నంత మైకం కలిగి తనను తాను నిదానించుకుంది. ఆ భుజాన్ని పట్టుకుని అలాగే మంచం వైపుకు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. సుభద్ర బెదురు చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఎన్నో చెప్పాలనుకున్నాడు, ముఖ్యంగా తన తమ్ముడి గురించి. భార్యాభర్తల అనుబంధం అంటే ఏమిటో తెలియని అమాయకురాలు అనుకున్నాడు. ఉన్నట్టుండి జగన్నాథం చూపు సుభద్ర మెడమీదికి వెళ్ళింది. అరే, ఎర్రరాళ్ళ నెక్లెస్ ఏది అని అడిగాడు మెడను చేతులతో తడుముతూ. మా అమ్మకిష్టమని తీసుకుని పెట్టుకుంది. చెప్పలేక చెప్పింది సుభద్ర. అది మీ అమ్మకిచ్చేయి, కావాలంటే అంతకంటే మంచి నెక్లెస్కి రేపే ఆర్డర్ ఇద్దాం. నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. మనిద్దరి మధ్య సిగ్గుకి తావులేదు. ఇదంతా నీదే. నీ వాళ్ళకేమైనా కావాల్సి వస్తే నిస్సంకోచంగా ఇవ్వు. మనిద్దరి మధ్య భేదాభిప్రాయాలకు తావు లేదంటూనే సుభద్రను తన మీదికి లాక్కున్నాడు జగన్నాథం. వయస్సు మళ్ళిన శరీరదారుఢ్యం ఇంకా సడలిపోలేదు ఆయనలో. 40 ఏళ్ళు వచ్చిన కాయలాగానే ఉన్నాడు. కానైతే కొంచెం జుట్టు అక్కడక్కడా నెరిసింది. వయసులో ఉన్న అమ్మాయిని సుఖపెట్టలేడని తెలుసు. అయినా శోభనాద్రి తన స్వార్థం కొద్దీ చేసిన ఉపదేశాల ఫలితంగానూ తనకీ కోరిక ఉండబట్టి అంగీకరించాడు. సిగ్గనిపించి అతని చేతుల్లోంచి తప్పుకోవాలనుకుంది, కానీ గట్టిగా పట్టుకోవటం వల్ల సాధ్యం కాలేదు సుభద్రకు. అసలు అలాంటి అవకాశం కొరకే ఎదురు చూస్తున్నట్లుగా దగ్గరకు జరిగింది. రోజులు గడుస్తున్న కొలది సుభద్రలో ఏదో వెలితి, అసంతృప్తి చోటు చేసుకుంటున్నాయి. అయినా తన అసంతృప్తిని ఏ విధంగానూ వెల్లడించుకోలేక లోపలే సతమతమైపోతున్నది. ఆస్తులు అంతస్తులు ఎలాంటి సుఖాన్ని ఇవ్వలేవని 6 నెలల కాపురంలో సుభద్ర గ్రహించిన సత్యం. ఉదయం 8 గంటలకు మిల్లుకు వెళ్ళిపోయిన జగన్నాథం రాత్రి 9 గంటలకు ఇంటికొస్తాడు. మధ్యాహ్నం భోజనానికి ఇదివరకు ఇంటికే వచ్చేవాడు. అది సుభద్ర కోసం. ఇప్పుడు అది మానివేశాడు. టెన్షన్గా 1 గంటకు సుభద్ర క్యారియర్ పంపుతుంది. భోజనం కూడా మిల్లులోనే పూర్తి చేయటం అలవాటు చేసుకున్నాడు. రాత్రి 9 గంటలకు ఇంటికొచ్చి స్నాన భోజనాలు పూర్తి చేసుకుని సుభద్రతో కాసేపు మాట్లాడి పగలంతా అలసిపోయిన శరీరాన్ని మంచం మీదకి చేర్చగానే కళ్ళు మూతలు పడిపోయేవి. ఎన్నో చెప్పాలి, చెప్పించుకోవాలి అనుకునే సుభద్రకి జగన్నాథం పడుకున్న 5 నిమిషాలకే ఇల్లు ఎగిరిపోయేలా గురకలు తీస్తుండేవాడు. గురకలోని రకరకాల ధ్వనులు వింటూ గదిలో పడుకోలేక మరొక గదిలోకి వచ్చి వేరే మంచం మీద పడుకునేది. నిద్ర పట్టని రాత్రిళ్ళు తనలో తనే కుమిలిపోయేది. పెళ్ళైన కొత్తలో రోజుకో రకం చీర కట్టుకొని పుట్టింట్లో ఎరుగని సినిమాలు, షికార్లు, నచ్చిన చీరలు, ఒకటేమిటి ఏది కావాలంటే అవే తెచ్చుకునేది. అందుకు జగన్నాథం అభ్యంతరం పెట్టేవాడు కాదు. రాను రాను ఆ జీవితం కూడా విరక్తి కలిగించింది. అత్తగారు మాత్రం విసుక్కునేది. ఉన్నవన్నీ కట్టిన తర్వాత కొనుక్కోకూడదా అనేది. అదేమీ లక్ష్య పెట్టేది కాదు సుభద్ర. రామానుజం 2 సార్లు వచ్చి ఇంట్లో ఇబ్బందిగా ఉన్నదని సుభద్రను అడిగి డబ్బు తీసుకెళ్లాడు. తనకని కొనుక్కున్న చీరలు 4 చేతి సంచిలో పెట్టి ఇచ్చేది. తండ్రి ఎంతో సంతోషంగా వెళ్తుంటే బాధగా నవ్వుకునేది సుభద్ర. తండ్రి తనను 3వ పెళ్లివాడికి ఇచ్చి చేయటానికి వెనకనున్న కారణం డబ్బు కోసమేనని తెలుసుకున్న సుభద్రకి తండ్రి మీద చాలా అసహ్యం కలిగించింది. మనిషి సుఖపడటానికి ఇవేవీ కావని గ్రహించేటప్పటికీ సుభద్ర చెయ్యి దాటిపోయింది. నిజంగా పెళ్లి అనే పేరుతో యవ్వనవతి అయిన స్త్రీని, ఆమె జన్మహక్కు అయిన అందాన్ని, ఆనందాలను శాశ్వతంగా దూరం చేయటం అన్యాయం. ఒకసారి స్త్రీకి అన్యాయం జరిగిన తర్వాత ఇక దాన్ని నివారించటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే సుభద్ర విషయంలో జరిగిపోయింది. భర్తను గురించి ఆలోచించిన కొలది సుభద్రలో అగ్ని రగులుకొని జ్వాలలై మండుతోంది. తన భర్త అకస్మాత్తుగా 25 ఏళ్ల యవ్వనవంతుడైతే ఎంత బాగుంటుంది. అలాంటి ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయేది. రాను రాను ఆ నిద్ర కూడా దూరమైపోయింది. ఏవేవో ఆలోచనలు కలలుగా ఊహించుకుని బాధపడేది. ఆ కలల్లో తన భర్త 25 ఏళ్ల యవ్వనవంతుడుగా కనిపించేవాడు. బాహువుల్లో ఇముడ్చుకోవాలని, తాను కోరుకున్న స్వర్గంలోకి అడుగుపెట్టాలని ఆతృతపడేది. అందినట్టే అంది దూరమవుతుంటే కలల్లో కూడా ఆ బాధ ఎక్కువ అవుతున్నట్టే గాని తగ్గటం లేదు. నిద్రలు పట్టని రాత్రులు జాగారం గురకలు పెట్టి నిద్రపోతున్న భర్త వంక అసహనంగా చూసేది. తానేదో దుబారా చేస్తున్నట్లు, అత్తగారి ఆరడి, భర్త వయసు మళ్ళినతనం, ఇవన్నీ శారీరకంగా మానసికంగా సుభద్రను కృంగదీస్తోంది. ఆస్తి లేకపోయినా యవ్వనవంతుడై చెట్టాపట్టాలేసుకుని ఆనంద వీచికలలో ఓలలాడవలసిన వయస్సు. కొండల్లో కోనల్లో ఎక్కడో అక్కడ అల్లంత ఎత్తున ఎగిరే విహంగంలా స్వేచ్ఛగా సరదాగా తిరగవలసింది.
పరిస్థితులు సుభద్ర నోరుని నొక్కిపెట్టాయి. కానీ యవ్వనంలో రగిలే సెగలు పొగలని నిగ్రహించుకోవటం సుభద్రకి సాధ్యం కావటం లేదు. ముసలి భర్తల గురించి పుస్తకాల్లో చదవటం, సినిమాల్లో చూడటం, నిత్య జీవితంలో అనుభవించుతోందిప్పుడు. మనసులోనే ఎన్నో కోరికలు పెంచుకుంది. కాబోయే భర్త మీద ఆమె కోరికలన్నింటికీ ఆనకట్ట కట్టినట్లయింది. ఆమె కోరికల మహోద్ధృత ప్రవాహం పెళ్ళి అనే ఆనకట్ట దగ్గర ఆగి ఎప్పుడో ఎక్కడో ఒకచోట పొర్లి నేల పాలవటానికి సిద్ధంగా ఉన్నది. అది ఎక్కడనగా ఎప్పుడనేది సుభద్రకే తెలియకున్నది. ఆంతర్యంలో ఎన్ని కల్లోలాలు ఉన్నా డబ్బు ఇవ్వగలిగే వినోదాలకు మాత్రం లోటు లేదు కనుక పైకి ఏ క్లేశాలు లేనట్టే రోజులు గడుపుతోంది. ఆ సమయంలోనే వాసు సుభద్ర జీవితంలోకి ప్రవేశించాడు. చిన్ననాటి స్నేహితుడిగా, బంధువుగా. సన్నగా బారుగా ఉంటాడని ఊహించుకుంది. నల్లగా, లావుగా, బారుగా, దృఢంగా ఉన్న వాసుని రెప్పవాల్చకుండా చూసింది 2 క్షణాలు. ఇంత అందమైన సుభద్రన ముసలి జగన్నాథం చేసుకున్నాడు అని పళ్ళు నూరుకున్నాడు మనసులోనే. అందం లేకపోతేనేం, వయస్సులో ఎంత ఆరోగ్యంగా దృఢంగా ఉన్నాడో. మగవాళ్ళు అలా ఉంటేనే బాగుంటారు అసలు. తన భర్తని దృష్టిలో ఉంచుకుని అనుకుంది సుభద్ర. ఇద్దరూ అలా మౌనంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండటం శోభనాద్రికి ఇబ్బందిగా ఉంది. జగన్నాథం గారు లేరా అమ్మా అని అడిగాడు చివరికి. లేరు మావయ్య, బయటికి వెళ్ళినట్లున్నారు అంది కూర్చోమని అనకుండానే తడబడుతూ. వీడు మా అబ్బాయి వాసు. చిన్నప్పుడు మీ ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. ఇప్పుడు గుర్తొచ్చిందనుకుంటాను నవ్వుతూ అన్నాడు. గుర్తొచ్చింది మామయ్య. ఆయన్ని కలవాలంటే మిల్లులోనే కలవచ్చుగా. ఇవాళ ఆదివారం కదూ, ఇంట్లోనే ఉంటారని వచ్చాను. అదీగాక వాసు ఎంకామ్ పరీక్షలు రాసొచ్చాడు. మన ఆఫీస్లోనే ఏదైనా ఉద్యోగం ఇస్తే మరో చోటికి వెళ్ళే అవకాశం లేకుండా ఉంటుందని నేను చెప్పటమే కాదు, నువ్వు కూడా జగన్నాథం గారికి చెవిన వేస్తే తొందరగా వాసు పని తెమిలిపోతుందని ఇలా వచ్చాను. అలాగే మామయ్య, తప్పకుండాను. రేపు ఒకసారి వచ్చి కనిపించితే ఏ సంగతి చెప్పగలను. ఏ సంగతి చెప్పటం కాదు తల్లి, నీ వల్లనే నాకు పని కావాలి. నా ఒక్కడి జీతం మీద ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉన్నదన్న సంగతి నేను చెప్పకుండానే నీకు తెలిసే ఉంటుంది. వాసు కూడా 4 డబ్బులు తెస్తుంటే వేడి నీళ్లకు చన్నీళ్లులాగా సరిపోతాయని నా ఆశ. అలాగే మామయ్య, తప్పకుండాను. అదీగాక నువ్వు వాసు నాకేమైనా పరాయి వాళ్ళ ఏమిటి, ఇంతగా నువ్వు చెప్పాలా నొచ్చుకుంటూ అని లోపలికి వెళ్ళి మరో 15 నిమిషాలలో వంట మనిషి చేత కాఫీలు తెప్పించి ఇద్దరికీ తనే స్వయంగా ఇచ్చింది. ఈ ఆదరణకు తబ్బిబ్బులాడిపోయాడు శోభనాద్రి. మేమేమన్నా పరాయి వాళ్ళమా తల్లి కాఫీలవి ఇవ్వటానికి? నీ దగ్గర గుమాస్తాగా పనిచేసుకుని బ్రతికేవాడిని అన్నాడు లౌక్యంగా. ఎప్పుడు ఈ విషయం గురించి మాట్లాడాలో శోభనాద్రికి తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలియదు. నేను నీ మేనకోడలనేగా మామయ్య అంది నవ్వుతూ. నీలో ఆ మంచి మనసు ఉండబట్టే వాసుని తీసుకుని నీ దగ్గరకు రాగలిగాను. మర్చిపోకు తల్లి, ఖాళీ కప్పుని టీపాయ్ మీద ఉంచుతూ అన్నాడు. ఎవరే అమ్మాయా వచ్చింది? గదిలో పడుకున్న సుబ్బమ్మ హాల్లో నుంచి కోడలి మాటలు వినిపించి లేచొస్తూనే అడిగింది. పడుచు కోడలు ఎవరితో మాట్లాడినా ఆమెకెక్కడలేని అనుమానం. సాధ్యమైనంత వరకు కోడల్ని ఒకంట కనిపెడుతూనే ఉంటుంది. శోభనాద్రి మామయ్య, వారబ్బాయి వాసు నన్ను చూసి వెళ్దామని వచ్చారు. వాసు ఉద్యోగం కోసం తనతో చెప్పటానికి వచ్చాడంటే కొడుక్కి ముందే అడ్డు చెప్పి ఉంచుతుందని సుభద్ర భయం. అందుకే తొందరగా అబద్ధం ఆడేసింది. అది గ్రహించిన శోభనాద్రి చిన్నగా నవ్వుకున్నాడు. శ్రోతయ్య వింటూ చూస్తూ ఉండిపోయాడు వాసు. విశాలమైన కళ్ళు, నున్నగా పచ్చగా ఉన్న సుభద్ర శరీర ఛాయ చూస్తూ ఇంత అందమైంది, వయసులో ఉన్నది, ముచ్చటగా 3వ పెళ్లి చేసుకున్న జగన్నాథంతో ఏం సుఖపడుతోందబ్బా అనుకున్నాడు. సుభద్ర మీద ఒక పక్క జాలి, మరో పక్క సానుభూతి. ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన అతన్ని మౌనంగా ఉంచింది. నేనండి శోభనాద్రిని. మా అబ్బాయి వాసు పరీక్షలు రాసి వచ్చాడు. సుభద్రను చూడాలంటే తీసుకొచ్చాను. రాణి నవ్వుని పెదాల మీద ప్రదర్శించుతూ అన్నాడు. అలాగా, అబ్బాయి ఉండగా రావాల్సింది అంటూ లోపలికి వెళ్ళబోయే ముందు మరొకసారి వాసు వంక పరిశీలనగా చూసి మరీ లోపలికి వెళ్ళింది సుబ్బమ్మ. శోభనాద్రి కూడా లేచాడు వెళ్తానని. వాసు కూడా లేచాడు తండ్రితో పాటు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి వాసుని ఉద్దేశించి అన్నా శోభనాద్రి వంక చూస్తూ అన్నది సుభద్ర. అలాగేనమ్మా, రాకుండా ఎలా ఉంటానమ్మా? వాసు విషయం మాత్రం మర్చిపోవద్దు. ఎలా మర్చిపోతాను మామయ్య? ఆ విషయం నాకు వదిలిపెట్టి మీరు నిశ్చింతగా వెళ్ళండి అంటూ వాసు వంక చూసి నవ్వింది. సుభద్ర అలా నవ్వుతుంటే ముందు కంగారు పడ్డాడు వాసు. ఆ తరువాత తనంతాను సర్దుకొని బదులుగా నవ్వాడు. ఇద్దరు మరోసారి సుభద్రకు చెప్పి నిష్క్రమించారు. వాళ్ళటు వెళ్ళగానే అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది సుభద్ర.
జగన్నాథంతో తనకి వివాహం నిశ్చయమైందనుకున్న రోజున శోభనాద్రి మామయ్య గారు అబ్బాయి వాసు అనుకోకుండా హఠాత్తుగా గుర్తుకొచ్చాడు. వాసుని గురించి తల్లిని అడగను కూడా అడిగింది. ఒకనాడు తనకి అందడనుకున్న వాసు ఇవాళ ఉద్యోగం కొరకు తన దగ్గరకు వచ్చాడని తెలిసిన మరుక్షణమే సుభద్రలో గర్వం లాంటిది తొంగి చూసింది. తన ఇంటి చుట్టూ 10 సార్లు తిప్పుకున్నందువల్ల ప్రయోజనం లేదు. తన మిల్లులోనే ఉద్యోగం ఇస్తేనే గాని తన చెప్పు చేతుల్లో ఉండడు. చిన్నప్పుడు ఎంత అల్లరిగా ఉండేవాడో, ఎంత మొండిగా ఉండేవాడో అంత నిదానంగా ఉన్నాడిప్పుడు. వయసుతో పాటు తెచ్చిన పెద్దరికం అది. వాసును చూసిన క్షణం నుండి సుభద్ర మనసు అల్లకల్లోలంగా ఉన్నది. ఏ పని చేస్తున్నా, ఎక్కడ నిలుచున్నా వాసు రూపమే సుభద్ర కళ్ళ ముందు నిలిచి అశాంతి కలిగించుతోంది. పరధ్యానంగా ఉన్న భార్యను చూసి అడిగాడు జగన్నాథం. ఒంట్లో బాగాలేదా సుభద్ర? అబ్బే అదేం లేదు కంగారుగా జవాబిచ్చింది. మరెందుకలా ఉన్నావు? ఎలా ఉన్నానేమిటి? చిన్నగా నవ్వింది. ఆదివారమే కదూ, ఎటైనా వెళ్దామనుకుంటూనే బయట పనుల వల్ల రాక ఆలస్యమైంది. పోనీ నువ్వైనా వెళ్ళవలసింది కదూ. ఇప్పుడేమైందని? సాయంత్రం శోభనాద్రి మామయ్య వచ్చాడు. ఏమిటంట? వాళ్ళ అబ్బాయి వాసు మీకు తెలిసే ఉంటుంది. పరీక్షలు బాగా రాశాడా? ఆ సంగతి నేను అడగలేదు. మన మిల్లులోనే వాసుకి ఉద్యోగం కావాలంట. మామయ్య ఈ విషయం నన్ను అడిగేందుకు వాసుని తీసుకొని మరీ వచ్చాడు. ఇప్పుడేమీ ఖాళీలు లేవని నిన్ననే మీ మామయ్యకు చెప్పాను. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఖాళీ లేకపోయినా సరే ఏదో ఒకటి ఇవ్వాల్సిందే, తప్పదు. ఏదో ఒకటంటే ఎలా సుభద్ర? ఆ సంగతి నన్ను అడక్కండి. వాసుకి ఉద్యోగం ముందు ముఖ్యం. సుభద్రకి కోపం వచ్చిందంటే ఓ పట్టాన అది తగ్గదని జగన్నాథానికి తెలుసు. అందుకని సుభద్ర కోసమని ప్రత్యేకించి వాసుకి ఉద్యోగం కల్పించే వీలుని గురించి ఆలోచించాడు. భర్త నుంచి ఎంతకీ జవాబు రాకపోయేసరికి తిరిగి సుభద్ర అడిగింది. మా మామయ్య నాకు చేసిన మేలుకు నేను ఏదో ఒకటి చేసి బదులు తీర్చుకోవాల్సిందే. నా ఈ నిర్ణయానికి తిరుగులేదు. అలాగే నీకు ఆ భావం ఉంటే అంతకంటే కావాల్సిందేమున్నది అంటూ సుభద్రను దగ్గరకు లాక్కొని లైట్ ఆర్పేశాడు జగన్నాథం. సుభద్రను ఎప్పటికప్పుడు ప్రసన్నురాలిగా చేసుకోవాల్సి వస్తోంది. ఇటీవల అంతకంటే మార్గం కనిపించలేదు. పోస్ట్ అన్న కేకతో చదువుతున్న నవలని పక్కన పెట్టి వెళ్ళి పోస్ట్ మ్యాన్ ఇచ్చిన కార్డు అందుకుంది సుభద్ర. ఎప్పుడో గాని ఉత్తరాలు ఇంటికి రావు. అదైనా సుభద్ర తల్లిదండ్రులు రాస్తేనే వచ్చేది. ఇది తండ్రి రాసిందే అనుకుని గబగబా చదివింది. మరలా చదివింది. ఏమీ అర్థం కాలేదు. 18వ తారీఖు రాత్రికి బయలుదేరొస్తున్నాను. శ్రీధర్. ఎవరి శ్రీధర్? ఎలాంటి సంబోధన లేదు. ఎవరిని ఉద్దేశించి రాసినట్టు లేదు. తిప్పి చూసింది. ఫ్రమ్ అడ్రస్ రాసలేదు కదా. పొరపాటున ఎవరిదో ఉత్తరం తమ అడ్రస్కి కానీ రాలేదు కదా. అడ్రస్ చూసింది. ఖచ్చితంగా తమ ఇంటి అడ్రస్సే. ఎక్కడి నుంచి ఉత్తరం అంటూ వచ్చింది సుబ్బమ్మ కోడలి చేతిలోని కార్డు వంక చూస్తూ. ఎవరో శ్రీధరట 18వ తారీఖు రాత్రికి బయలుదేరొస్తున్నట్లు రాశాడు. శ్రీధర ఎవరు అంటావేమిటే? నీ మరిది విశాఖపట్నంలో చదువుతున్నాడుగా అంది ఎంతో సంతోషంతో. నాకొక మరిది ఉన్నట్టు, అతను విశాఖలో చదువుతున్నట్టు ఎవరు చెప్పలేదే అత్తయ్య. ఆఖరికి మీ అబ్బాయి కూడా చెప్పలేదు. ఆశ్చర్యంగా అంది. వాడెందుకు చెప్తాడు? తమ్ముడంటేనే వాడికి గిట్టదు. పెళ్ళేడుకొచ్చిన తమ్ముడిని అలాగే ఉంచి తను పెళ్లి చేసుకుంటాడా? ఈ ఏడుకి తనకి 3వ పెళ్ళాం కావాల్సి వచ్చింది. కలికాలం, కలి రోజులు. విసుక్కుంటూనే లోపలికి వెళ్ళిపోయింది సుబ్బమ్మ. విస్తుపోవటం తప్పితే జవాబు ఇవ్వగలిగే స్థితిని కోల్పోయింది సుభద్ర. తన భర్త పెళ్లి చేసుకోవటం ఈ ఇంట్లో ముఖ్యంగా అత్తగారికి ఇష్టం లేదన్న సంగతి స్పష్టపడింది. నిజమే, ఈ వయసులో పెళ్ళేమిటని తను అనుకుంది చాలాసార్లు. కార్డుని భర్త ఇంటికి రాగానే కూర్చునే కుర్చీకి ఎదురుగా ఉన్న డ్రాయర్ మీద పెట్టి నీరసంగా మంచం మీదికి వాలింది. తలంతా దిమ్ముగా ఉన్నట్లు అటు ఇటు దొర్లసాగింది. తలగడలో ముఖం దాచుకుని మరీ పడుకుంది. తనకొక మరిది ఉన్నాడని భర్త చెప్పకపోవటానికి కారణం కొడుకుని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో అత్త మాటలు చెవుల్లో ప్రతిధ్వనించసాగాయి. శ్రీధర్ ఎంత అందమైన పేరు. పేరుకు తగ్గట్టుగానే మనిషి అందంగానే ఉండి ఉంటాడు. ఇంకా చదువుకుంటున్నాడని వివాహం చేయకుండా ఉన్నారేమో. అన్నగారికి 40 దాటి ఉంటే తమ్ముడి వయసు ఇంకా కాలేజీ చదువులో ఉండటంలో గల కారణమేమిటి? ఆ ఇంటి విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి సుభద్రకి కలగలేదు. ఇప్పుడు అనిపించలేదు. సుభద్ర తత్వం మరొకళ్ళ విషయం పట్టించుకునేది కాదు. తన పనేదో, తన ధోరణేమిటో, ఏ విషయమైనా తన వరకే పరిమితం చేసుకుంటుంది. కుర్చీ జరిపిన చప్పుడుకి కళ్ళు విప్పి చూసింది. జగన్నాథం కుర్చీలో కూర్చుని కార్డును చేతిలోకి తీసుకుని చదివి తిరిగి యథాస్థానంలో ఉంచేశాడు. భర్త ముఖంలోకి పరిశీలనగా చూసింది.
అప్పుడే జగన్నాథం కూడా సుభద్ర వంక చూశాడు. ఆమె చూపుల తీక్షణతకు తట్టుకోలేకపోయాడు. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు నిశ్శబ్దం ఆవరించింది. మీకొక తమ్ముడున్నాడని నాకెప్పుడూ చెప్పలేదేమండి? చాలా నెమ్మదిగా అడుగుతున్నాననుకుంది, కానీ చివరి మాట దగ్గరకు వచ్చేసరికి తీవ్ర స్థాయినందుకుంది. నా తరువాత చాలా సంవత్సరాలకి తమ్ముడు శ్రీధర్ పుట్టాడు. అంటే నా తండ్రికి ద్వితీయ వివాహం. చెప్పటం ఆపి భార్య ముఖంలోకి చూశాడు. ఆ వారసత్వమే మీకు వచ్చినట్లున్నది హేళనగా అంది. భార్య హేళనను అర్థం చేసుకున్న జగన్నాథం ముఖం వెలవెలపోయింది. అదేమీ కనిపించకుండా తిరిగి చెప్పసాగాడు. ఇంటర్ అయిన తర్వాత మిల్లు వ్యవహారాలు చూసుకోమంటే ఇంకా చదవాలనుందని పట్టుబట్టి మరీ BA చదువుతున్నాడు. ఒకళ్ళు చెప్తే వినే బుద్ధి వాడికి ఎప్పుడూ లేదు. ఏమీ తెలియని వయస్సు అని సరిపెట్టుకున్నాను. కొంచెం తొందర స్వభావం కలవాడు. వాడి గురించి నువ్వేమీ పట్టించుకోనవసరం లేదు. చెప్పటం అయిపోయినట్లుగా కుర్చీలో నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు జగన్నాథం. నువ్వేమీ పట్టించుకోనవసరం లేదంటే అర్థం కాలేదు. నువ్వు చనువుగా ఉండవద్దనేగా? అంత అవసరం నాకేం కలిగిందిలే అని సుభద్ర సరిపెట్టుకున్నా ఏ మూలనో భర్త అన్నమాట కలుక్కుమంటూనే ఉంది. ఆ సమయంలో భర్త అంటే ఒక విధమైన అసహ్యం కలిగింది. తన భర్త ఇంత సంకుచిత మనస్కుడా అనిపించింది కూడాను. తెల్లవారుజామున రాబోయే మరిదిని గురించి ఆలోచించటం మాత్రం మానలేదు. ఎలా ఉంటాడు? అన్నగారి పోలికలో ఉంటాడా? తల్లిలాగా పసిమి ఛాయలో ఎత్తుగా లావుగా ఉంటాడా? రేపు రాబోయే మరిదిని గురించి ఆలోచించటం మాత్రం మానలేదు. ఎప్పుడూ రాత్రిళ్ళు అత్తగారు నల్లమందు ఎందుకు వేసుకుంటారో సుభద్రకి ఇప్పుడు అర్థమైంది. శ్రీధర్ని చూడకపోయినా ఊహగా మనసులోనే అతనికి ఒక ఆకృతినిచ్చింది. ఆ పగలంతా ఎలాగో గడిపేసింది. రాత్రి భోంచేసి పడక గదిలోకి వెళ్లేసరికి యథాప్రకారంగా ఇల్లు ఎగిరిపోయేలా గురకలు పెడుతున్నాడు జగన్నాథం. ఆదివారం కావటం వల్ల పెద్దల కడనే భోంచేసి పడుకోవటం జగన్నాథానికి అలవాటు. ఆ సంగతి సుభద్ర మర్చిపోయి తన అలవాటుగా స్నాన భోజనాలు పూర్తి చేసుకుని 9:30కి పడక గది చేరుకుంది. భర్త పడుకున్న తీరు చూసి నిరుత్సాహంతో యువతలకొచ్చి మధ్యాహ్నం తను పడుకున్న గదిలోకి వచ్చి పడుకుంది సుభద్ర. ఎంతకీ నిద్ర రాకపోయేసరికి వారపత్రిక తీసుకుని పడుకునే పేజీలు తిరిగేస్తోంది. అలా పుస్తకంలోకి చూస్తుంటే లక్ష్మి గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఎక్కడున్నదో, ఏ కాలేజీలో సీటు వచ్చిందో. ప్రత్యేకించి సీటు రానక్కర్లేదు. వాళ్ల డబ్బే వాళ్ళకేది కావాలంటే దాని నిమిషాలలో సమకూర్చి పెడుతుంది. తనకి లేదని ఒకనాడు బాధపడింది. ఇప్పుడు అంతులేని ఐశ్వర్యంలో మునిగి తేలుతుంటే ఇంకేదో లేదనే కొరత వల్ల అశాంతితో దహించుకుపోతోంది సుభద్ర మనసు. ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది. బయట ఎవరో దబదబా తలుపులు బాదుతున్న చప్పుడై మెలకువ వచ్చి మంచం మీదనే లేచి కూర్చుంది. క్షణాలు గడిచే కొలది బాధటం ఎక్కువై పోతోంది కానీ తగ్గటం లేదు. భర్త మొద్దు నిద్ర, అత్తగారి నల్లమందు నిషాలో మెలకువ ఇప్పట్లో రాదనుకుని తనే లేచి వెళ్ళి హాల్లో లైటు వేసి వీధి తలుపులు తెరిచింది. సూట్ కేస్ ఎడం చేత్తో పట్టుకొని ఎయిర్ బ్యాగ్ భుజాన తగిలించుకొని మెట్ల మీద నిలబడి ఉన్న అతన్ని చూసి తొందరగా పోల్చుకుంది. అతనే శ్రీధర్ అని అనుకున్నదే గాని అతనికి దారి ఇవ్వాలని తోచలేదు. అలాగే చూస్తూ ఉండిపోయింది సుభద్ర. ఈమె గారినేనా తన అన్నగారు ఏరి కోరి ఈ వయసులో ముచ్చటగా 3వ పెళ్లి చేసుకున్నది? ఎందుకు ఇలాంటి అన్యాయం ఈ అమ్మాయికి చేశాడు? ఈ 6-7 నెలల్లో పుష్కలమైన తిండి, మంచి వాతావరణంలో మరింతగా నునుపు తేలి అసలే పచ్చని శరీర ఛాయ కావటంతో మరింత అందంగా కనిపించుతోంది చూసేవాళ్లకి. ఏ సుఖాలు పొందలేని ఈ పెళ్లి చేసుకుంది. ప్రతిఘటించడానికి వీలవలేదా? ఒకవేళ అలాంటి అవకాశాలు ఉండి కూడా లేమి ఈ పెళ్లికి ప్రోత్సహించిందా? ఈ దిక్కుమాలిన భారతదేశంలో ఆడపిల్లలు నోరు ఎత్తగలిగే స్వేచ్ఛా స్వాతంత్రాలు లేనే లేవు. అలాంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఏ ఒకరిద్దరికి ఉన్నా పరువు ప్రతిష్టల్ని నాశనం చేసేవాళ్లుగానే భావించుతారు. ఆడపిల్లల గతి ఇంతే. అచ్చు తన భర్తలాగానే ఉన్నాడు. చాలా ప్రశాంతంగా ఉన్నాయి ముఖభావాలు. భర్త చెప్పినట్లు తొందరపడే స్వభావం గలవాడిగా కనిపించటం లేదు. నిండుగా పారే నదిలా ఉన్నాడు. అలా ఒకరిని చూసి మరొకరు మనసులోనే అంచనా వేసుకుంటూ ఎంతసేపు ఉన్నారో వాళ్లకే తెలియదు. సుబ్బమ్మ లేచినట్లు మంచం చప్పుడు, అడుగుల చప్పుడు వినిపించి తడబడుతూనే గిర్రున వెనక్కి తిరిగి వస్తుండగా అత్తగారు ఎదురైంది సుభద్రకి. ఎవరో వచ్చారత్తయ్యా అంటూనే తన గదిలోకి వచ్చేసింది ఒక్క ఉదుటున. ఆపుకుందామన్న ఉద్వేగం ఆగలేదు సుభద్రకు. తొందరలో ఎవరో అని చెప్పిందే గాని అతడు తన మరిదేనని గుర్తుపట్టి కూడా చెప్పలేకపోయింది. లోపలికి వచ్చిన శ్రీధర్ సోఫాలో కూర్చొని బూట్లు సాక్సు విప్పుకొని అలసటగా సోఫా వెనక్కి వాలాడు.
తనకి తెలిసిన విషయం గురించి తల్లిని వివరంగా అడగాలనుకున్నాడు. అన్నగారి వివాహం సంగతులు తల్లి నోటి నుంచి వినాలి గాని తానై అడగటం సభ్యత కాదని, అసలు తనకేమీ తెలియదన్నట్లుగా ఊరుకున్నాడు. ఈ వయస్సులో అన్నయ్యకి పెళ్లి కావాల్సి వచ్చిందా అని పదే పదే మనసులో అనుకుని విచారపడసాగాడు. ఆ తర్వాత జగన్నాథం లేచి గది నుంచి బయటికి రాగానే తమ్ముడిని చూసి ఓ నిమిషం తడబడ్డాడు. తన పెళ్లి సంగతి చెప్తే ఎలాంటి జవాబు తమ్ముడి నోటి నుంచి వినవలసి వస్తుందోనని అసలు ఆ విషయమే ప్రస్తావించలేదు. అప్పటికి ముక్తసరిగా పలకరింపులు మాత్రమే అయినవి. 8 టిఫిన్ కని డైనింగ్ టేబుల్ ముందు ఒకరి తర్వాత మరొకరు వచ్చి కూర్చున్నారు అన్నదమ్ములు. భర్తకని వడ్డించుతున్న సుభద్ర మరిది వంక చూసి మరో ప్లేటు పెట్టింది. మౌనంగా అన్నదమ్ములిద్దరూ టిఫిన్ తినసాగారు. నీకు ఉత్తరం రాయాలనుకున్నాను కానీ వ్యవధి లేకపోయింది. ఇడ్లీ ముక్క తుంచి నోటులో పెట్టుకోబోయి ఆగి మరీ అన్నాడు జగన్నాథం. అదంతా అబద్ధం అనుకుంది సుభద్ర. ఏముందిలే అన్నయ్య, నువ్వు ఒక ఇంటివాడివయ్యావు, చాలా సంతోషం. తన బాధను ఏమాత్రం పైకి వ్యక్తీకరించకుండా నవ్వుతూ అన్నాడు శ్రీధర్. జగన్నాథం మనసు ఎంతో తేలికైంది. తమ్ముడు తనను అర్థం చేసుకున్నాడనుకున్నాడు. అన్నగారి పోలికలు పుణికిపుచ్చుకున్న మరుదిని మార్చి మార్చి చూడసాగింది సుభద్ర. ఎవరో తనను అన్యాయం చేసి తన కోరికలకు సంకెళ్ళు వేసినట్లుగా బాధపడింది. అనుక్షణం ఈ బాధ చెదపురుగులాగా సుభద్ర మనసుని తొలుస్తోంది. ఆమెకు తెలియకుండానే లోపలే అగ్నికణం రగులుకుంటోంది. తనకి ఈ సంబంధం వద్దన్న కొలది శోభనాద్రి తనను ఒప్పించి స్థిరపరిచిన సంగతులన్నీ విశదపరిచాడు జగన్నాథం. అన్నగారు చెప్పేవాటికి ఊ అనటం తప్పితే జవాబు చెప్పటం లేదు శ్రీధర్. అన్నగారు ఇంత తొందరపడి వివాహం చేసుకున్నట్టు గల నిజమైన ప్రోద్బలం ఎక్కడి నుంచి వచ్చిందో శ్రీధర్కి ఇప్పుడు అర్థమైంది. ఆ ప్రోద్బలం వెనకనున్న కారణం ఏమై ఉంటుందోనని ఆలోచించసాగాడు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక ఏమనుకున్నా లాభం లేదనుకున్నాడు. తలెత్తి వదినగారి వంక చూశాడు. కాఫీ కప్పుల్లో పోస్తోంది తలుంచుకుని. చెరక కప్పు వాళ్ల ముందుంచి లోపలికి వెళ్ళిపోయింది. శ్రీధర్ది విచిత్ర ప్రకృతి. ఏ విషయాన్నైనా మనసులోకి చొప్పించుకున్నాడంటే ఇంకా దాన్ని పట్టాన మర్చిపోలేడు. తనకి నచ్చిన విషయమైతే మరింత బాధపడతాడు. ఈడు మీరిన అన్నగారు ఇంత యవ్వనవతిని వివాహం చేసుకోవటం అన్యాయంగా భావించాడు. తానొక్కడే అలా అనుకుని విచారించితే ఏం లాభం అని మరొకసారి అన్నగారి వైపు ఆలోచించి బాధపడేవాడు. మరొకసారి విపరీతమైన కోపం వచ్చేది. వదినగారిని చూడకముందు మరొక రకంగా అంచనా వేసుకున్నాడు. చూసిన తర్వాత తన అంచనా చాలా తప్పని గ్రహించాడు. వింత శోభతో మెరుస్తుండే చక్రాల్లాంటి వదినగారి కళ్ళు గుర్తుకు వచ్చేవి. ఆ క్షణంలో సుభద్ర కళ్ళ క్రింద నల్లని వలయాలు ఏర్పడటం కూడా గమనించాడు మొదటి చూపులోనే. ప్రశాంతమైన ముఖభావాలు కష్టసుఖాల ద్వైధీభావాల్ని స్ఫురణకు తెస్తున్నాయి. సుభద్ర గురించి ఆలోచిస్తున్న కొలది అతనిలో అశాంతి, అన్నగారి స్వార్థబుద్ధి మీద విపరీతమైన ద్వేషభావం ఏర్పడింది. ఆ ద్వేషాన్ని అదిమిపెట్టుకున్నాడు శ్రీధర్. కథ కొనసాగుతుంది.